గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఆంధ్రప్రదేశ్లో టెట్ పరీక్ష రాస్తున్న టీచర్స్ అండ్ స్టూడెంట్స్ ఇద్దరికి కూడా ఏపీ టెట్ ప్రాక్టీస్ పేపర్స్ బుక్ అయితే రిలీజ్ అయింది. ఇక్కడ బుక్ కావాల్సిన వారు కింద ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు బుక్ మీ అడ్రస్కి సెండ్ చేయడం జరుగుతుంది. ఒకసారి నెంబర్ నోట్ చేసుకోండి, 9515178053. సో బుక్ ఎలా ఉంటుందనేది చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి నెంబర్స్. 9515178053. అలాగే ఎవరైనా నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి మన స్టడీ హాల్కి వచ్చేసి బుక్ తీసుకెళ్ళిపోవచ్చు. బుక్ కాస్ట్ వచ్చి 300 రూపీస్ అమ్మ. పోస్టల్ ఛార్జెస్ 100 రూపీస్ పడుతుంది. డైరెక్ట్గా వచ్చిన వాళ్ళైతే 300 రూపీస్ ఇచ్చేసి బుక్ తీసేసుకోవచ్చు. సో ఏపీ టెట్ ప్రాక్టీస్ పేపర్స్ బుక్ అనమాట. సో ఇక్కడ నుంచి మీరు టెట్ అప్లికేషన్ పెట్టిన తర్వాత నుంచి కొన్ని రోజుల పాటు చదువుకున్న తర్వాత ఒక 33 రోజుల పాటు మీకు ఒక ప్లాన్ ఇచ్చామన్నమాట. ఈ 33 రోజుల పాటు డైలీ ఏం చదవాలనేది షెడ్యూల్ ఉంటుంది దాంట్లో. ఆ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి ప్రతిరోజు టెస్ట్ 1 ప్రిపేర్ అవ్వడం, ఈవినింగ్ టైం ఎగ్జామ్ రాసుకోవడం. కీ అలాగూ బ్యాక్ సైడ్ ఉంటుంది కాబట్టి చూసుకుని చెక్ చేసుకుని ఇన్బాక్స్ వస్తుంది చూసుకుంటారు. అలాగే టెట్ 2, టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5 ఇలా 33 రోజులకి ఒక షెడ్యూల్ ఉంటుంది. సో మీరు టీచర్స్ అయినా సరే, మీ ఫ్రెండ్స్ ఎవరైనా టీచర్స్ ఉన్నా సరే, టెట్ క్వాలిఫై అవ్వాల్సిన వారైనా సరే, అలాగే స్టూడెంట్స్ అయినా సరే, మీకు రివిజన్ కోసం ఆన్లైన్ ఎగ్జామ్స్కి అలవాటైపోయి ఉన్నాం కదా మనం, ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఎగ్జామ్స్ని ఒక బుక్ రూపంలో మీకు అందిస్తున్నాం అనమాట. సో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అనమాట, ఇంటి దగ్గర కూర్చొని చక్కగా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు, షెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ టెట్ ప్రాక్టీస్ పేపర్స్ బుక్ అనేది కావాల్సిన వారు మరలా నెంబర్ చెప్తున్నాను, 9515178053 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాంటాక్ట్ చేసి మీరు అమౌంట్ సెండ్ చేసి అడ్రస్ పంపిస్తే మీకు డైరెక్ట్గా బుక్ మీ ఇంటికి పంపించేయడం జరుగుతుంది. లేదు అంటే మీరు నేరుగా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి బుక్ తీసుకోవచ్చు. దీంట్లో 33 డేస్ ప్లాన్తో పాటు 2024లో టెట్ గవర్నమెంట్ నిర్వహించిన ప్రీవియస్ పేపర్స్ మొత్తం కూడా ఇంక్లూడ్ చేస్తాం. సో ఒక్కొక్క టెట్ పేపర్ తీసి ఓపెన్ చేసి గతంలో టెట్ ఎలా ఇచ్చారు, ఎగ్జామ్ ఎలా ఇచ్చారు కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే 2025 టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా బుక్ దీంట్లో యాడ్ చేసాం అనమాట. మొత్తం 500 పేజెస్ అబోవ్, 525 పేజెస్ అబోవ్ ఒక బుక్ వస్తుంది. పెద్ద బుక్కే వస్తుంది, ఇబ్బంది ఏం లేదు. 5000 పైగా ప్రశ్నలు ఉంటాయి. అకాడమీ బుక్స్ ఆధారంగా మనం ఈ 33 డేస్ ప్లాన్ అయితే డిజైన్ చేసాం కాబట్టి దాని ప్రకారం ప్రిపేర్ అయ్యి మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. సో ఎనీవే ఒకసారి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. శ్రీనిధి స్టడీ హాల్ గుడివాడ ద్వారా ఈ బుక్ అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా యూజ్ అవుతుంది. సో ఈరోజు మనం వీడియోలో 6వ తరగతి తెలుగు క్విక్ రివిజన్ చూడబోతున్నాం. 6th క్లాస్ తెలుగులో ఉన్న పాఠ్యాంశాలు ఏంటి, ఆ తెలుగుకు సంబంధించి మనం చూడవలసిన అంశాలు ఏంటి ఒకసారి చెక్ చేద్దాం. 6వ తరగతి తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న పాఠ్యాంశాలు అమ్మఒడి, తృప్తి, మాకొద్ది తెల్లదొరతనము, సమయస్ఫూర్తి, మనమహనీయులు, సుభాషితాలు, మమకారము, మేలుకొలుపు, ధర్మ నిర్ణయము, త్రిజడ స్వప్నము, డోడు బసవన్న, ఎంత మంచివారం అనే పాఠ్యాంశాలు. ఇందులో ఎగ్జామినేషన్లో బిట్స్ టెట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారంటే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ ఏంటి, పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏంటి, పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అనేది అడుగుతారు. సో మీరు ఈ లెసన్స్ కూడా విందాం అనుకుంటే మన శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్, ప్లేస్టోర్లో శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయొచ్చు, లెసన్స్ కూడా వినొచ్చు అనమాట. తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, సైకాలజీ, ట్రై మెథడ్స్, జీకే, కరెంట్ అఫైర్స్, బీఐఈ అన్నిటికి సంబంధించిన ఆన్లైన్ ఎగ్జామ్స్ ప్రతి ఒక్క సబ్జెక్ట్ నుంచి ఒక్కొక్క పాఠం మీద ఒక్కొక్క ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది కాబట్టి ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఎగ్జామ్స్ కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే బుక్ రూపంలో ఇస్తున్నాం మీకు, ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే యాప్ ఉంది, ఎవరి ఛాయిస్ వాళ్ళు ఉపయోగించుకోండి. అమ్మఒడి పాఠ్యాంశం గురించి చూద్దాం. అమ్మఒడి పాఠ్యాంశం ప్రక్రియ గేయం, దాని యొక్క ఇతివృత్తం ప్రేమానురాగాలు, తల్లి ప్రేమానురాగాల గురించి తెలియచేయడం. రచయిత ఎవరంటే బివి నరసింహారావు గారు. తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక. తృప్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం మానవ విలువల గురించి తెలియచేయడం. తృప్తి పాఠ్యాంశం యొక్క రచయిత సత్యం సంక్రమంచి. మాకొద్ది తెల్లదొరతనము పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. మాకొద్ది తెల్లదొరతనం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం దేశభక్తి పెంపొందించడం. రచయిత గరిమెల సత్యనారాయణ. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ, దాని యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి పెంపొందించడం. రచయిత కందుకూరి వీరేశలింగం గారు. మనమహనీయులు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాసం, దానికి ఇతివృత్తం దేశభక్తి పెంపొందించడం. రచయితల బృందం, వివిధ రచయితలు కలిసి రచించిన ఒక టాపిక్ అది. అలాగే సుభాషితాలు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ శతక పద్యాలు, ఇతివృత్తం నైతిక విలువలు పెంపొందించడం. రచయిత వివిధ శతక కవులు రచించారు, ఎవరెవరు రచించారో చూద్దాం. మమకారం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ, దానికి ఇతివృత్తం భాషాభిరుచి పెంపొందించడం. రచయిత చిలుకూరి దేవపుత్ర. మేలుకొలుపు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్యం. మేలుకొలుపు పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సమానత్వం పెంపొందించడం, సమానత్వం గురించి తెలియచేయడం. రచయిత కుసుమ ధర్మన్న. ధర్మ నిర్ణయం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ చారిత్రక కథ. ధర్మ నిర్ణయం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం స్థల పురాణం గురించి తెలియచేయడం. ధర్మ నిర్ణయం పాఠ్యాంశం అనేది సేకరణ, ఏ పుస్తకం నుంచి సేకరించారనేది చూద్దాం. త్రిజడ స్వప్నం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్యం, దానికి ఇతివృత్తం సహానుభూతి పెంపొందించడం. రచయిత కవయిత్రి మొల్ల. డూడు బసవన్న పాఠ్యాంశం యొక్క ప్రక్రియ జీవిత చిత్రం, దానికి ఇతివృత్తం సంస్కృతి గురించి తెలియచేయడం. రచయిత రావురి భరద్వాజ. ఎంత మంచి వారమ్మ పాఠ్యాంశ యొక్క ప్రక్రియ వ్యాసం,
దాని యొక్క ఇతివృత్తం జీవన వైవిధ్యం, రచయిత వెన్నెలకంటి రాఘవయ్య. సో ఇవి టెక్స్ట్ బుక్ ముందు మీకు ఉంటుంది, ఒకసారి విన్న తర్వాత. ఇప్పుడు ఒక్కొక్క లెసన్ చూద్దాం కాబట్టి లెసన్లో ఏ కంటెంట్ ఉంది, ఎలా చదవాలి అనేది కూడా మీకు అర్థమవుతుంది. అమ్మఒడి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. ఈ పాఠ్యాంశం అనేది గేయ ప్రక్రియలో రచించబడింది. అమ్మఒడి పాఠ్యాంశం ఇతివృత్తం తల్లి ప్రేమను గురించి తెలియచేయడం. అన్ని ప్రేమల కన్నా తల్లి ప్రేమ యొక్క గొప్పతనాన్ని తెలియచేయడం అనమాట. అమ్మఒడి పాఠ్యాంశ రచయిత బాడిగ వెంకట నరసింహారావు గారు. అమ్మ ప్రేమను, అమ్మ గొప్పతనాన్ని తెలియచేయడం అనేది అమ్మఒడి పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. బాడిగ వెంకట నరసింహారావు గారు 1913లో జన్మించారు, 1994లో మరణించారు. మీకు టెట్ ఎగ్జామ్లో కానీ డిఎస్ ఎగ్జామ్లో కానీ ఇయర్స్ జనన మరణాలు అడగట్లేదు కాబట్టి వదిలేయచ్చు. బాడిగ వెంకట నరసింహారావు గారు కృష్ణా జిల్లా కోతువరంలో జన్మించారు. సో మా జిల్లానే, అదే మన జిల్లానే, కృష్ణా జిల్లా కోతువరం మన గుడివాడ పక్కనే ఉంటుంది, గుడ్లవల్లి దగ్గరలో, అక్కడ జన్మించారు. బాడిగ వెంకట నరసింహారావు గారు పిల్లల కోసం మొత్తం 17 పుస్తకాలు రచించారు. ఈయన రచించిన పిల్లల పుస్తకాలు బాలరసాలు, పాలబడి పాటలు, ఆవు హరిశ్చంద్ర, బాలతనం, చిన్నారి కళ, పూలబాలలు, ఋతువాణి అనేవి బాడిగ వెంకట నరసింహారావు గారు రచించిన రచనలు. క్రింద ఇచ్చిన రచనలలో బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క రచన కాంతి అయితే అనడానికి చాలా అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క బిరుదు బాలబంధు. బాల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడం తన జీవిత ధ్యేయంగా ప్రకటించిన వ్యక్తి పివి నరసింహారావు గారు. సో ప్రభుత్వం వినూత్న కార్యక్రమాల పేరుతో మనకి పాఠశాలలో గోడపత్రిక అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత పిల్లల్లో బాల సాహిత్యాన్ని అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఆ బాల సాహిత్యంలో రాసిన కథలు కానీ, కవితలు కానీ, గీసిన చిత్రాలు కానీ జిల్లా విద్యా సంరక్షణ సంస్థ డైట్కి పంపించడం, వాళ్ళ తర్వాత దాన్ని బాల సాహిత్యం పేరుతో బుక్స్ ప్రింట్ చేయడం కూడా చూసాం మనం. అలా పిల్లల సాహిత్యాన్ని ఉద్యమ స్ఫూర్తితో వ్యాప్తి చేయడమే తన యొక్క లక్ష్యంగా బివి నరసింహారావు గారు పేర్కొన్నారు. అనార్కలి అనే నాటకాన్ని రచించింది వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. ఈ వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు రచించిన అనార్కలి నాటకంలో అనార్కలి అనే పాత్ర పోషించడం వలన ఈయన అనార్కలి నరసింహారావుగా పేరు పొందారనమాట, బివి నరసింహారావు గారు. సో ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అనార్కలి నాటకం రచయిత అయితే వింజమూరి లక్ష్మీ నరసింహారావు గారు. ఈ నాటకంలో అనార్కలి పాత్ర పోషించడం వలన బివి నరసింహారావు గారు అనార్కలి నరసింహారావుగా పేరు పొందారంట. అంటే బివి నరసింహారావుకి మరొక పేరు ఏంటంటే అనార్కలి నరసింహారావు గారు. అమ్మఒడి పాఠ్యాంశం అనేది సంపూర్ణ రచనల్లోని 2వ సంకలనంలోనిది. అమ్మఒడి పాఠ్యాంశాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నారని అడుగుతారు. అమ్మఒడి పాఠ్యాంశం అనేది సంపూర్ణ రచనలు అనే రచన నుంచి తీసుకున్నారు, దాంట్లో 2వ సంకలనం అనమాట. సో ఇక్కడ మనకి అమ్మఒడి పాఠ్యాంశంలో ఉన్న కొన్ని అంశాలు, దాని యొక్క భావంలో ఉన్నవి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సినవి. అమ్మ చెప్పే మంచి మాటలు ఎల్లప్పుడూ ఉపకరించే తెలివితేటలు. అమ్మ పెదవులపై చిరునవ్వు నిరంతరం తెలివినిస్తుంది. అమ్మ అందమైన మాటలు వినడం చెవులకి అలంకారం. అమ్మ చల్లని చేతులు దాన ధర్మాలకు నిలయాలు అని పోల్చారు. అమ్మ పాదాలు తాకిన నేల శుభాలు పండించే పొలం వంటిది. అమ్మ కళలోని కాంతులు లోకానికి సుఖాన్ని, శాంతిని ఇస్తాయి అని చెప్పి ఒకటి. తర్వాత దీంట్లో ఒక కథ ఇచ్చారు. ఆ కథలో మనకి శివుడు, పార్వతి, అలాగే వినాయకుడికి, వారితో పాటు కుమారస్వామికి మరి జరిగిన ఒక సన్నివేశం అనమాట. భూమండలాన్ని మొదటగా చుట్టూ వచ్చిన వారికి ఘనాధిపత్యం ఇస్తానని చెప్పి శివుడు తన కుమారులకు ప్రకటించడం జరిగింది. సో చాలా వేగంగా కదిలే నెమలని వాహంగా కలిగిన కుమారస్వామి భూమండలాన్ని చుట్టి రావడానికి బయలుదేరడం జరుగుతుంది. అదే టైంలో అక్కడికి వచ్చిన నారదుడు అక్కడ దిగులుగా కూర్చున్న వినాయకుడికి ఇచ్చిన సలహా ఏంటంటే, తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేస్తే భూమండల యాత్ర పూర్తి చేసినట్లేనని చెప్పి చెప్తాడు. నారదుడు చెప్పిన ప్రకారం విఘ్నేశ్వరుడు లేదా వినాయకుడు లంబోదకుడు ఏం చేస్తారంటే తన తల్లిదండ్రుల చుట్టూ శివుడు, పార్వతి చుట్టూ ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. ఆ విధంగా భూమండలాన్ని ప్రదక్షిణ చేసినంత పుణ్యాన్ని పొందడం జరుగుతుంది. దాని ఫలితంగా శివుడు ఘనాధిపత్యం అంటే దేవతల యొక్క మొత్తానికి ఆధిపత్యం వహించే బాధ్యత ఎవరికి ఇచ్చారంటే విఘ్నేశ్వరుడికి, వినాయకుడికి ఇవ్వడం జరిగింది. అందుకే మనం ఏ పని ప్రారంభించినా మొదటగా వినాయక పూజ అనేది చేస్తాం. తర్వాత ఏ దేవతలను పూజించినా సరే మొదటి విఘ్నేశ్వర పూజ అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది కొత్త వెహికల్స్ కొన్నప్పుడు కూడా వినాయకుడి గుడికి వెళ్ళడం కూడా మీరు చూస్తూ ఉంటారు. సో ఓకే, నెక్స్ట్ పాఠ్యాంశం వచ్చేటప్పటికి తృప్తి అనే పాఠ్యాంశం. ఈ పాఠ్యాంశంలోకి వెళ్ళే ముందుగా మీరు ఒకసారి వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తృప్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథానిక. ఇది ఒక కథానిక అనే ప్రక్రియ రచించడం జరిగింది. తృప్తి పాఠ్యాంశం ఇతివృత్తం మానవ విలువల గురించి తెలియచాడు. తృప్తి పాఠ్యాంశ రచయిత సత్యం సంక్రమించి సాటి మనుషుల తృప్తి, సంతోషం కోసం పనిచేయడంలోనే నిజమైన సంతోషము, తృప్తి ఉన్నాయని చెప్పడం అనేది తృప్తి పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. ఈ పాఠ్యాంశ రచయిత సత్యం సంక్రమించి ఈయన 1937లో జన్మించారు, 1987లో మరణించారు. సత్యం సంక్రమించి గుంటూరు జిల్లా అమరావతిలో జన్మించారు. సత్యం సంక్రమించి గారు రచించిన కథా సంపుటాలు, ఈయన రచించిన కథా సంపుటాలు 2 ఉండే గుర్తుంచుకోండి. అమరావతి కథలు, కార్తీక దీపాలు అనుడివి. సో ఇక్కడ బిట్ ఫేమింగ్ ఎలా ఉంటుందంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సత్యం సంక్రమంతి రచించిన కథా సంపుటాలు ఏవి గుర్తించండి అంటాడు, ఆ 2 గుర్తుండాలి. అమరావతి కథలు, కార్తీక దీపాలు.
అలాగే సత్యం సంక్రమణ చేత రచించిన అమరావతి కథలు అనున్నది ఆప్షన్ ఏ నవలలు, ఆప్షన్ బి వ్యాసాలు, ఆప్షన్ సి కథా సంపుటాలు, ఆప్షన్ డి విమర్శన గ్రంథాలు అని ఇస్తాడు. సో అమరావతి కథలు అనేవి, కార్తీక దీపాలు అనేవి ఈ రెండు కూడా సత్యం సంక్రమించి రచించిన కథా సంపుటాలు. అలాగే సత్యం సంక్రమించి రచించిన నవలలు ఉన్నాయి. కొన్ని నవలలు ఏంటంటే రేపటి దారి, సీత స్వగతాలు, ఆఖరి ప్రేమలేఖ, ఎడారిలో కలువపూలు అనేవి ఈయన రచించిన నవలలు. సో ఇది కూడా బిట్ ఫ్రేమింగ్ తెలిసిందే మనకి. సత్యం సంక్రమించి రచించిన నవల కానిదేది అంటాడు. నవల కానిది ఏంటంటే ఆప్షన్ ఏ రేపటి దారి, ఆప్షన్ బి సీత స్వగతాలు, ఆప్షన్ సి ఆఖరి ప్రేమలేఖ, ఆప్షన్ డి కార్తీక దీపాలు. సో ఇప్పుడు నవల కానిదేది కార్తీక దీపాలు. సత్యం సంక్రమించి రచించిన నాటకం ఏదంటే హరహర మహాదేవ. ఈయన హరహర మహాదేవ అనే నాటకం రచించాడు. సో మొత్తంగా కథా సంపుటాలు రాశాడు, నవలలు రాశాడు, నాటకం రచించాడు. ఈయన దినపత్రికలోను వారపత్రికలోను అనేక వ్యాసాలు రచించారు. సత్యం సంక్రమించి యొక్క రచనలలో అమరావతి కథలు అనే రచనకు 1979 సంవత్సరంలో రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు అనేది ఇవ్వడం జరిగింది. ఏ రచన కంటే అమరావతి కథలు అనే రచనకు. ఏ సంవత్సరం అంటే 1979. సో తృప్తి పాఠ్యాంశం అనేది అమరావతి కథలు అనే దాని నుంచి తీసుకోవడం జరిగింది. తృప్తి పాఠ్యాంశంలో పూర్ణయ్య అనే ఒక క్యారెక్టర్ గురించి చెప్పడం జరిగింది. పూర్ణయ్యను అందరూ బావగాడు అని పిలుస్తారు. సో ఒకరోజు వనసంతర్పణ వనభోజనాలు పెట్టుకోవడం, జనమంతా మామిడి తోపులో చేరడం జరిగింది. సో అక్కడ పూర్ణయ్య చేసిన హడావుడి, పూర్ణయ్య అందరినీ పలకరిస్తూ అందరితో మాట్లాడుతూ వంటని చేసే సమయంలో ఆనందంగా కలుపుగోలుగా తిరగడం, అందరికీ తల్లో నాలుగులాగా ఉండడం, అలాగే వంట పూర్తయిన తర్వాత భోజనం చేస్తున్న సందర్భంలో కూడా, వడ్డించే సందర్భంలో కూడా పూర్ణయ్య మొత్తం లీడ్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే వంట జరుగుతున్నప్పుడు ఏ వంటలు వండుతున్నారు అనేది కూడా ఒక్కొక్కరికి వెళ్ళి చెప్పడం అనేది కూడా ఈ పాఠ్యాంశంలో చూస్తూ ఉంటారు. మొత్తంగా ప్రతి ఊర్లోనూ ప్రతి చోట ఫంక్షన్లో ఇలా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాడు, అందరినీ కలుపుకుపోయేవాడు ఉంటారంటారు అనమాట. సో అలాంటి టైంలో ఇలా పూర్ణయ్య గురించి ఒక క్యారెక్టర్ ఇచ్చారు. అందులో ఏంటంటే చివరికి అందరూ భోజనాలు అయిపోతే అందరూ తినేస్తారు, కానీ పూర్ణయ్యకి తినే టైంకి ఏమీ ఉండవు అనమాట. సో ఉన్న కొద్దిపాటి అన్నం పప్పు వేసుకు తినేస్తాడనమాట. సో తృప్తి అనేది నలుగురికి పెట్టడంలోను, నలుగురిని ఆనందంగా ఉంచడంలోను, నలుగురిని ఒక చోట కలపడంలోను, నలుగురితో ప్రేమగా మాట్లాడడంలోను, అందరితో సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడిపే విధంలోనూ ఉంటుందని చెప్పడం అనేది ఈ తృప్తి అనే పాఠ్యాంశం ద్వారా మనకి పూర్ణయ్య అనే క్యారెక్టర్ ద్వారా చెప్పారనమాట. పూర్ణయ్య అనే క్యారెక్టర్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ వచ్చి ఈ పాఠ్యాంశంలోనే సుబ్బయ్య అన్నయ్యకి ఒక ఆకు వేస్తావేంటి, 2 ఆకులు వేయండి అని అట్లా కొన్ని తన ఫ్రెండ్స్ని, తన చుట్టూ ఉన్న స్నేహితులని కామెంట్స్ చేసుకోవడం కూడా ఎలా జరుగుతుంది భోజనాల్లో, అవి కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారనమాట. అవకాశం ఉంటే మీరు ఆ పాఠం టెక్స్ట్ బుక్ తీసి చదవండి, ఇంట్రెస్ట్గానే ఉంటుంది. లేదు అంటే మన యాప్లో ఎలాగో ఆ పాఠానికి సంబంధించిన ఒక వీడియో ఉంటుంది కాబట్టి దాన్ని ఒకసారి చూడండి. నెక్స్ట్ దీంట్లోనే బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ పాయింట్స్ ఏంటంటే ద్విత్వాక్షరాలు, సంయుక్త అక్షరాలు అనేది ఇచ్చారు. ద్విత్వాక్షరాలు అంటే ఒక హల్లుకి అదే ఒత్తు చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. అంటే కా కింద కావొత్తు, చా కింద చావొత్తు, జా కింద జావొత్తు, ఇలా ఏ అక్షరం ఉంటే ఆ అక్షరం కింద అదే అక్షరం ఒత్తుగా చేరితే దానిని ద్విత్వాక్షరం అంటారు. ఒక హల్లుకి వేరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని సంయుక్త అక్షరం అంటారు. సంయుక్త అక్షరం అంటే మన ఎగ్జాంపుల్స్ మనం చూస్తూ ఉంటాం. నా కింద యా ఒత్తి చేరింది, రా కింద లా ఒత్తి చేరింది, కా కింద రా ఒత్తి చేరింది, ఇలాంటివి. ఒక హల్లు కింద వేరొక హల్లు ఒత్తుగా చేరితే దానిని ఏమంటారంటే ఏమని పిలుస్తారమ్మా? సంయుక్త అక్షరం పిలుస్తారు. ఇక్కడ పుణ్యము, రమ్య ఇవన్నీ కూడా సంయుక్త అక్షరాలు అనమాట. కుచేలుడు గురించి మనకు ఒక కథ ఇచ్చారు. కుచేలుడు శ్రీకృష్ణుని యొక్క స్నేహితుడు తెలుసు మనకి. కుచేలుడు శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళేటప్పుడు ఏం తీసుకువెళ్లాలో తెలియక తన భార్య యొక్క సూచన మేరకు ఒక పిడికెడు అటుకులు తీసుకువెళ్ళడం, అటుకులను చూసి శ్రీకృష్ణుడు ప్రేమగా దానిని ఆరగించడం, శ్రీకృష్ణుడు కుచేలుడికి కావాల్సిన అన్ని రకాల సౌకర్యాలు కల్పించడం అలా జరిగిందనమాట. మొత్తంగా శ్రీకృష్ణుడు కుచేలుడు కథ ద్వారా స్నేహితులు ఎలా ఉంటారు, ఏ స్థాయికి చేరిన తర్వాత అయినా పెద్దవాళ్ళు అయిన తర్వాత, గొప్పవాళ్ళు అయిన తర్వాత, ధనవంతులు అయిన తర్వాత కూడా తన స్నేహితుడిని ఎలా చూడాలి, స్నేహితుడు స్నేహంలో ఉన్న గొప్పతనం గురించి తెలియజేయడం అనే ఉద్దేశంతో ఒక కథ ఇవ్వడం జరిగిందనమాట. కుచేలుడికి సపర్యలు కూడా చేయడం జరిగింది. రుక్మిణి మరియు శ్రీకృష్ణుడి భార్య అయిన రుక్మిణి కూడా సాధారణంగా ఆహ్వానించి ఈ పేదవాడైన కుచేలుడిని కూడా ఎంతో ప్రేమగా చూసుకోవడం అనేది ఈ పాఠ్యాంశాలు మనం చూస్తాం. దీని ద్వారా పిల్లలకి మనం చెప్పే ముఖ్యమైన అంశం ఏంటంటే మనం ఏ స్థాయికి చేరినా మన స్నేహితులని తక్కువగా చూడడం, అలా ఉండకూడదు అనే ఉద్దేశం తెలియచేయడం అనేది ప్రధానంగా ఈ పాఠ్యాంశకు ఉద్దేశం ఇచ్చారు. ఇది 2వ పాఠ్యాంశంలో వస్తున్న ముఖ్యమైన అంశాలు అనమాట. సో మీరు వీడియోని దయచేసి లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన టీచర్స్ అందరికీ, మన ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. మా కొద్ది తెల్లదొరతనం అనే పాఠ్యాంశం గేయం అనే ప్రక్రియలో రచించడం జరిగింది. దీనికి ఇతివృత్తం దేశభక్తిని పెంపొందించడం. ఈ పాఠ్యాంశ రచయిత గరిమెల సత్యనారాయణ గారు. స్వతంత్రం కోసం భారతీయులు ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం గురించి ఈ మా కొద్ది తెల్లదొరతనం గేయంలో రచించారనమాట. గరిమెల సత్యనారాయణ గారు 1893లో జన్మించారు, 1952లో మరణించారు. గరిమెల సత్యనారాయణ శ్రీకాకుళం జిల్లా
నరసన్నపేట తాలూకాలో గోడెపాడులో జన్మించడం జరిగింది. ఈయన గరిమెళ్ళ సత్యనారాయణ గారి యొక్క రచనల గురించి మనం గమనించినప్పుడు 1921లో స్వరాజ్య గీతములు అనే రచనలు చేశారు. 1923లో హరిజనుల పాటలు అనే రచన చేశారు. 1926లో ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు రచించారనమాట. సో ఈ మూడు గుర్తుంచుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా మీరు కొంచెం ట్రై చేయాల్సిందే. రెగ్యులర్ స్టూడెంట్స్ బాగా గుర్తుంచుకోవాల్సిందే. టీచర్స్ ఎవరైనా చూస్తున్నప్పుడు ట్రై చేయండి గుర్తుపెట్టుకోవడానికి. గరిమెళ్ళ సత్యనారాయణ గారు స్వరాజ్య గీతములు అనే పేరుతో రచనలు ఏ సంవత్సరంలో చేశారంటే 1921లో, హరిజనుల పాటలు అనే పేరుతో రచనలు 1923లో, ఖండకావ్యాలు, భక్తి గీతాలు, బాలగీతాలు అనేవి 1926లో చేయడం జరిగింది. గరిమెళ్ళ సత్యనారాయణ యొక్క గేయాలు మాకొద్ది తెల్లదొరతనము, దండాలు దండాలు భరతమాత అనే గేయాలు రెండు ఈయన రచించారనమాట. గరిమెళ్ళ వారు తన రచనలతో సామాన్య ప్రజలలో సైతం స్వతంత్ర ఉద్యమ ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగించిన జాతీయ కవి. దేశభక్తి కవితలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెళ్ళ సత్యనారాయణ. ఈయన ఈ గేయంలో 144 సెక్షన్ గురించి కూడా చెప్పారు. 144వ సెక్షన్ నోటికి తగిలించి మాట్లాడవద్దంటున్నారు బ్రిటిష్ వారు అని చెప్పి మొత్తంగా మాకొద్ది తెల్లదొరతనము అనే గేయాన్ని రచించారనమాట. సో ఏమి మహిమంబు గలదో నీనామందు బాపు అని వీనుల బడినయంత, నిలువనను నాదు మేనెల్ల పులకరించు, జల్లుమని నాదు హృదయంబు జలధరించు, సర్వసారస్వత ప్రపంచంబునందు గాంధీ అనేటి వర్ణయుగంబు తోడ సాటి వచ్చడి వేరొక్క మాట కలదే అని చెప్పి బాపూజీ యొక్క గొప్పతనం గురించి, బాపు అనే మాట వింటేనే నా మనసు పులకిస్తుందని చెప్పి, ఈ ప్రపంచంలో గాంధీ అనే 2 అక్షరాల పదం కంటే గొప్ప పదం వేరేది లేదు అని చెప్పి ఒక కవిత నాలం కృష్ణారావు గారు రచించారనమాట. ఈ గాంధీ గురించి, గాంధీ పేరు, గాంధీ యొక్క గొప్పతనం గురించి కవిత రాసిన వ్యక్తి నాలం కృష్ణారావు గారు. దీంట్లో వచ్చిన వర్ణయుగంబు అనే పదం మనం గమనించినప్పుడు వర్ణయుగంబు అంటే అక్షరాల జంట, గాంధీ అనే అక్షరాల జంటకి మించి ఉన్నతమైనది లేదని చెప్పి ఇచ్చారు. మరి మాకొద్ది తెల్లదొరతనము పాఠ్యాంశంలో వచ్చిన కొన్ని కఠిన పదాలు వాటి అర్థాలు చూస్తే, దొరతనము అంటే అర్థము పాలన, కూడు అంటే అర్థము ఆహారం, ముల్లె అంటే ధనం, చేటు అంటే కీడు, రాజు అనే పదానికి సమానార్థకం ప్రభువు, పోరాటం అనే దానికి సమానార్థకం యుద్ధం. తెలుగు భాషకు అక్షరాలు 56 అక్షరాలని వర్ణమాలగా మనం పిలుస్తాము. ఈ 56 అక్షరాలని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు అని చెప్పి 3 రకాలుగా మనం డివైడ్ చేసుకుంటే, ఇందులో అచ్చులేవి, హల్లులేవి, ఉభయాక్షరాలు ఏవి అనేది ఒకసారి గమనించినప్పుడు వాటి గురించి ఎగ్జామినేషన్లో బిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఒకసారి ట్రై చేయండి. తెలుగు భాషకి ఉన్న అక్షరాలలో ఆ నుంచి ఔ వరకు ఉండే అక్షరాలను అచ్చులు అంటారు. సో ఆ నుంచి ఔ వరకు మనం చదువుతున్న అక్షరాల మొత్తాన్ని కూడా అచ్చులు అంటారు. అచ్చులు మొత్తం 16. అలాగే కా నుంచి బండిరా వరకు ఉండే వాటిని హల్లులు అంటారు. హల్లులు మొత్తం 37. ఉభయాక్షరాలు 3 ఉంటాయి, 0, అరసున్న, విసర్గ, వీటిని ఉభయాక్షరాలు అంటారు. సో అచ్చులు, హల్లులు, ఉభయాక్షరాలు. సో అచ్చులు మొత్తం 16, హల్లులు మొత్తం 37, ఉభయాక్షరాలు మొత్తం 3. అచ్చులు అంటే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆ నుంచి ఔ వరకు ఉండే వాటిని అచ్చులు అంటారు. ఆ నుంచి ఔ వరకు అంతే, అహా ఉండవు అనమాట. ఆ నుంచి ఔ వరకు ఉండే అచ్చులు. హల్లులు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటాయి అంటే కా నుంచి బండిరా వరకు ఉండేవాటి హల్లులు అంటారు. సో ఉభయాక్షరాలు 3 తెలుసు మనకి. మరి అచ్చులు మనం డివైడ్ చేస్తున్నప్పుడు ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే వాటిని హ్రస్వ అచ్చులు అంటారు. అంటే తక్కువ టైంలో ఒక మాత్రా కాలంలో ఉచ్చరించే వాటిని హ్రస్వ అచ్చులు అని పిలవడం జరుగుతుంది. అవి హ్రస్వ అచ్చులు అనమాట. 2 మాత్రల కాలంలో ఉచ్చరించే వాటిని దీర్ఘాచులు అంటారు. ఇవి దీర్ఘాలు, ఆ, ఈ, ఊ, అరు ఇవన్నీ దీర్ఘాచులు అనమాట. ఇవి 2 మాత్రల కాలంలో ఉచ్చరించబడుతూ ఉంటాయి. హల్లుల విభాగం మనం గమనించినప్పుడు కా నుండి మా వరకు ఉండే అక్షరాలను మనం 5 వర్గాలుగా డివైడ్ చేసుకోవచ్చు. అందులో ఒకటి కా వర్గం. కా వర్గం ఏంటంటే కా, కా, గా, గా, ఇన్యా అనేవి కా వర్గం. చా వర్గం. చా, చా, జా, జా అనేది చా వర్గం. టా వర్గం. టా, టా, డా, డా అనేవి టా వర్గం. తా వర్గం. తాతా, దాదానా అనేవి తా వర్గం. పా వర్గం. పాపా, బాబామా అనేవి పా వర్గం అనమాట. సో మొత్తంగా హల్లుల మొత్తాన్ని ఎన్ని వర్గాలుగా డివైడ్ చేయవచ్చు అంటే 5 వర్గాలు. కా వర్గము, చా వర్గము, టా వర్గము, తా వర్గము, పా వర్గం అనమాట. సో దీంట్లో మరలా ఈ హల్లులకి రకరకాల పేర్లు అనేవి పెట్టుకుని మనం పిలవడం జరుగుతుంది. అందులో పరుషాలు అని వేటిని అంటారు. హల్లుల విభాగంలో పరుషాలు అని వేటిని పిలుస్తారంటే కఠినంగా పలకబడే అక్షరాలని పరుషాలు అంటారు. ఇవి వర్గ ప్రథమ అక్షరాలు. ప్రతి వర్గంలో ప్రథమ అక్షరాలు. కా, చా, టా, తా, పా. కా, చా, టా, తా, పా అనేవి వర్గంలో ఉన్న ప్రథమ అక్షరాలు. కా వర్గంలో ప్రథమాక్షరం, చా వర్గంలో ప్రథమాక్షరం, టా వర్గంలో ప్రథమాక్షరం, తా వర్గంలో ప్రథమాక్షరం, పా వర్గంలో ప్రథమాక్షరం అన్నీ మొదటి అక్షరాలే. ఈ మొదటి 5 అక్షరాలని కలిపి మనం పరుషాలు అంటారు. కఠినంగా పలుకుతాం వీటిని ఖచ్చిత తప్ప. రెండవది తేలికగా పలకబడే అక్షరాల మొత్తాన్ని సరళాలు అంటారు. సరళాలు అంటే వర్గంలో తృతీయ అక్షరాలు.
వర్గంలో 3వ అక్షరాలని సరళాలు అంటారు. గా, జా, డా, దా, బా అనేవి తృతీయ అక్షరాలు. వర్గ తృతీయ అక్షరాలని ఏమన్నా పిలుస్తారంటే సరళాలని పిలుస్తారు. అవి వర్గంలో ఉండే ఒత్తు అక్షరాలంటే మనం నొక్కి పలికేవి, ఒత్తి పలికే అక్షరాలు అన్నమాట. ఇవి క, ఛ, ఠ, థ, ఫ, గ, ఝ, ఢ, ధ, భ అనేవి ఇవి వర్గంలో ఉన్న అక్షరాలు, ఒత్తి పలికే అక్షరాలు. ఇందులో మనం గమనిస్తే వర్గ ద్వితీయ మరియు వర్గ చతుర్థ అక్షరాలు అంటే వర్గంలో వచ్చే 2వ అక్షరము 4వ అక్షరం ఈ రెండింటిని కూడా మనం వర్గ యుక్కులు అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి ముక్కు సహాయంతో పలికే అక్షరాలని అనునాసికాలు అంటారు. ఇవేంటంటే వర్గంలో ఉన్న చివరి అక్షరాలు, వర్గ పంచమ అక్షరాలని అనునాసికాలు అంటారు. ఇన్య, ఇని, అన, నా, మా అనేవి అనునాసిక అక్షరాలుగా పిలవడం జరుగుతుంది. ఇన్య, ఇని, అన, నా, మా అనేవి అనునాసిక అక్షరాలు. వర్గ పంచమ అక్షరాలని మనం ఏమని పిలుస్తామంటే వర్గంలో ఉన్న పంచమ అక్షరాలని అనునాసికాలు అని పిలవడం అయితే జరుగుతుందన్నమాట. సో అలా ముక్కుతో పలికే అక్షరాలు అనునాసికాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. నాలుక పైన ఉన్న భాగం అంగిలి సహాయంతో పలికే అక్షరాలని అంతస్తాలు అంటారు. ఇవి యా, రా, వండిరా, లా, లా, వా అనేవి. గాలిని ఊదుతూ బయటికి పలికే అక్షరాలు ఓష్మాలు అంటారు. ఓష్మాలు ఊది పలుకుతాము. షా, 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 హా అనేవి. పరుషాలు సరళాలు కాకుండా మిగిలిన వాటిని స్తరాలు అంటారు. అంటే కచట దప, గజట దప ఈ రెండు కాకుండా, కచట దప, గజట దప కాకుండా మిగిలిన హల్లులు మొత్తాన్ని కూడా ఏమని పిలుస్తారంటే స్తరాలు అంటారు. కా నుంచి మా వరకు ఉండే హల్లులకు మాత్రం ఒక పేరు ఉంది సపరేట్గా, దాటిని ఏమంటారంటే స్పర్శాలు అంటారు. కా నుంచి మా వరకు ఉండే వాటిని స్పర్శాలు అంటారు. అలాగే వర్ణోత్పత్తి స్థానాలు మనం మాట్లాడేటప్పుడు ఒక్కొక్క అక్షరం ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతుందనే దాన్ని బట్టి దానికి ఒక పేరు పెట్టడం జరిగింది. కంఠం నుంచి పుట్టేవి కంఠ్యాలు. వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే ఆ, ఆ, క, క, గ, ఇన్య, హ ఇవన్నీ కూడా కంఠ్యాలు. దవడల నుంచి పుట్టే వాటిని తాళవ్యాలు అంటారు. వీటికి ఎగ్జాంపుల్స్ ఈ, చ, ఛ, ఝ, ఝ, ఈ, యా, స అనేవి. నాలుగుతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు, నాలుగుని పైభాగాన్ని తగులుతూ పలికే అక్షరాలు అన్నమాట. అరు, రు, ట, ట, డ, ట, నా, రా, ష మీరు పలికితే అర్థమవుతుంది మీకు. నాలిక పైదవడిని తగులుతూ వస్తుందన్నమాట. ఇవి మూర్ధన్యాలు. దంతాల సహాయంతో పలికే అక్షరాలు దంత్యాలు. దంతం అంటే పళ్ళు రెండు కలుసుకుంటాయి అన్నమాట. ఇవన్నీ చూస్తే చ, చ, త, త, ద, ద, న, లా, స అనమాట. నాలుక దంతం కలుస్తుంది చూడండి, దంత్యాలు అనమాట. పెదవి సహాయంతో పలికే అక్షరాలు ఊ, ఊ, పా, పా, బా, బా, మా అనేవి ఓష్ట్యాలు. సో పెదవులు రెండు కలుస్తాయి. ఊ, పా, పా, బా, బా, మా అనేవి ఓష్ట్యాలకి ఎగ్జాంపుల్స్గా చెప్తారు. అలాగే ఏ, ఐ అనే వాటిని కంఠతాళవ్యాలు అంటారు. ఓ, ఔ అనే వాటిని కంఠోష్ట్యాలు అంటారు. వా అనేది దంతోష్ట్యం. ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట. దంతోష్ట్యానికి ఉదాహరణ వా, కంఠోష్ట్యానికి ఉదాహరణ ఓ, ఔ, కంఠతాళవ్యాలకు ఉదాహరణ ఏ, ఐ. దంతోష్ట్యం అంటే దంతము మరియు పెదవి రెండు కలిపి పలుకుతాం వా. కంఠోష్ట్యం అంటే కంఠము మరియు పెదవులకి సంబంధం ఉండేవన్నమాట ఓ, ఔ. కంఠతాళవ్యాలు అంటే కంఠము మరియు దవడల సహాయంతో పలికేవి ఏ, ఐ అనమాట. సో కింద ఇచ్చిన పదాలలో మనం వీటిని గుర్తించమని అడుగుతారనమాట. పరుషాలని, సరళాలని, దంత్యాలని, ఓష్ట్యాలని, కంఠ్యాలని, ఓష్మాలని, అనునాసికాలని, స్పర్శాలని, స్తరాలని గుర్తించమని అడుగుతారు. గుర్తించాలంటే అవి మనకు తెలియాలి. అవి ముందు పైన చదువుకుని ఉంటే మీరు ఈజీగా గుర్తించగలుగుతారు. నెక్స్ట్ ఒక పద్యం ఇచ్చారు. కరయుగంబు గలదు చిరణంబులా లేవు, కడుపు నడుము వీపు మెడయు గలవు శరంబు లేదు, కానీ నరుల బొట్టుగా మింగి సొగసు కూర్చు దీనిని సొగసు గనుడి అన్నారు. అంటే చొక్కా, చేతులుంటాయి, కాళ్ళు ఉంటాయి, అంటే మనకి కడుపు ఉంటుంది, నడుము ఉంటుంది, వీపు ఉంటుంది, తల లేదు, కానీ మనుషులందరూ కూడా దీన్ని ధరిస్తూ ఉంటారని చెప్పింది చొక్కా. ఈ దేశం నాకేమిచ్చింది అని బాధపడడం కంటే దేశానికి నేనేమి చేయగలుగుతున్నానని ఆలోచించేవాడే నిజమైన దేశభక్తుడు అన్నారు మహాత్మా గాంధీ గారు. సమయపాలన అనే పాఠ్యాంశం ఇచ్చారు. జీవన విద్య గురించి తెలియజేయడం అనేది ప్రధాన ఇతివృత్తంగా. దీంట్లో గాంధీ గారు సమావేశానికి సైకిల్ మీద అయినా సరే సమయానికి వెళ్ళేవారని చెప్పి, దక్షిణాఫ్రికాలో గాంధీ గారు పులుదొంగునే సమయంలో సమయం వృధా కాకుండా గోడ మీద భగవద్గీత శ్లోకాలను రాసి చదివేవాడని చెప్పి ఇలా కొన్ని ఎగ్జామ్స్ మనకి ఇచ్చారు. మనం కూడా సమయపాలన అనేది పాటించాలి. సో ఇది 3వ పాఠ్యాంశంలో వస్తున్న ముఖ్యమైన అంశాలు అన్నమాట. ప్లీజ్ అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. ఏపీ టెట్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రాసుకుందాం అనుకునేవారు మీరు ఇన్స్టిట్యూట్కి రాకోకుండా ఇంటి దగ్గర ఉండి రాసుకునే విధంగా ఇంటి దగ్గరే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ మీ చేతిలోనే బుక్ ఉంటుంది. కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి ఒకేసారి అన్ని రాద్దామని ట్రై చేయకుండా డైలీ ఒక పేపర్ రాసుకుందామని అనుకునే వాళ్ళకి ఏపీ టెట్ కోసం ప్రాక్టీస్ పేపర్స్ బుక్ అయితే రిలీజ్ చేసాం ఆల్రెడీ. సో మీరు బుక్ కావాల్సిన వారు నేను ఒక నెంబర్స్ చెప్తాను. ఆ నెంబర్స్కి కాంటాక్ట్ అయినట్లయితే మీకు బుక్ గురించి డీటెయిల్స్ చెప్తారు. 9515178053 అనే నెంబర్కి కాల్ చేసి మీరు ఫోన్పే అమౌంట్ సెండ్ చేసి అడ్రస్ పంపిస్తే మీకు బుక్ సెండ్ చేయడం జరుగుతుంది. లేదు గుడివాడ చుట్టుపక్కల ఉన్న టీచర్స్ కానీ స్టూడెంట్స్ కానీ డైరెక్ట్గా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి బుక్ తీసుకెళ్ళిపోవచ్చు అనమాట. బుక్ కాస్ట్ వచ్చేసి 300 రూపీస్.
పోస్టల్ ఛార్జెస్ అయితే 100 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. సో మొత్తంగా ఇందులో మీకు 2024 టెట్ ప్రీవియస్ పేపర్స్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన ప్రీవియస్ పేపర్స్ ఇంక్లూడ్ చేసాము. అలాగే 2025 గవర్నమెంట్ నిర్వహించిన టెట్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఇంక్లూడ్ చేసాము. దాంతోపాటుగా 33 రోజుల్లో ప్రణాళిక అనేది ఇచ్చి 33 డేస్లో మీరు ప్రిపరేషన్ చేసే విధంగా ఒక షెడ్యూల్ ఇచ్చాము. ఆ షెడ్యూల్ ప్రకారం టెస్ట్ 1, టెస్ట్ 2, టెస్ట్ 3 అని చెప్పి మొత్తం 33 టెస్టులు కూడా ఇచ్చాము. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఎగ్జామ్ చదివిన తర్వాత మీరు ఆ ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. కాబట్టి ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఇంటి దగ్గర కూర్చొని రాసుకునే అవకాశం మీకోసం సపరేట్గా రూపొందించాం. నచ్చితే మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క రచయిత కందుకూరి వీరేశలింగం గారు. సమయస్ఫూర్తి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సమయస్ఫూర్తి గురించి తెలియచేయడం. పంచతంత్ర కథలను సంస్కృత భాషలో రచించింది విష్ణు శర్మ. పంచతంత్ర కథలను పరవస్త చెన్నైశ్వరి తెలుగు భాషలోకి నీతి చంద్రిక అనే పేరుతో అనువదించారు. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు పంచతంత్ర కథలు. పంచతంత్ర కథలు విష్ణు శర్మ గారు రచించారు. దాన్ని తెలుగులోకి అనువదించాం మనం. పంచతంత్ర కథలను పరిచయం చేసి ఆ కథలలోని విలువలను విద్యార్థులలో పెంపొందించడం అనేది ప్రధాన ఉద్దేశంగా సమయస్ఫూర్తి పాఠ్యాంశం ఇవ్వడం జరిగింది. సమయస్ఫూర్తి పాఠ్యాంశం రచయిత కందుకూరి వీరేశలింగం. కందుకూరి వీరేశలింగం గారు 1848లో జన్మించారు. 1919లో మరణించారు. కందుకూరి వీరేశలింగం గారు రాజమండ్రిలో జన్మించారు. ఈయన యొక్క రచనలు రాజశేఖర చరిత్రము, ఆశ సంజీవని, సతీహిత బోధిని, సత్యరాజ పర్వదేశ యాత్రలు, ఆంధ్ర కవుల చరిత్ర అనేవి ఈ కందుకూరి వీరేశలింగం గారి యొక్క రచనలు. కందుకూరి గారు సంఘ సంస్కర్త, విద్యావేత్త, నవయుగ వైతాళికుడు. కందుకూరి వీరేశలింగం బిరుదు గజ్జెతెక్కన. సమయస్ఫూర్తి పాఠ్యాంశం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథలలోని విగ్రహం అనే భాగంలో ఉంది. పంచవటం అనే ఒక ప్లేస్ ఉందని చెప్పి, ఆ ప్లేస్ అంటే పంచవటం అంటే 5 చెట్ల సమూహం. ఆ ప్రాంతంలో మర్రి చెట్టు త్వరలో ఉన్న ఒక పిల్లి, ఆ పిల్లి పేరు రోమసుడు. మర్రి చెట్టు కింద కన్నంలో ఒక ఎలుక ఉంది, ఆ ఎలుక పేరు ఫలితుడు. ఒకరోజు వేటగాడు పనిన వలలో రోమసుడు అంటే పిల్లి చిక్కుకోవడం జరిగింది. ఆహా ఎంత అదృష్టము, నా శత్రువు వలలో చిక్కుకున్నాడు, ఈ రోజుతో వాడి పీడ విరగడవుతుందని చెప్పి ఫలితుడు అనుకున్నాడు. హాయిగా విహరిస్తున్న ఎలుకను చూసి అక్కడికి వచ్చిన గొడ్లగోబ చంద్రకుడు. అందుకే కాబోలు ఒకరి కష్టం చూసి మనసులో సంతోషించి చంకలు కొట్టుకోరాదు అనుకుని ఫలితుడు అనుకున్నాడు. ఈ చంద్రకుడు రాగానే తన మనసులో కొంచెం మార్పు వచ్చింది. అయినా బుద్ధిమంతులు ప్రమాదం ఎదురైనప్పుడు ధైర్యం పొందుతారు, కానీ అయ్యో నా ప్రాణం పోతుందని ఏడవకూడదని చెప్పి ఫలితుడు అనుకున్నాడు. ఫలితుడు ఆ సమయంలో రోమసుడి దగ్గరికి వెళ్ళాడు. రోమసుడు చెప్పిన మాటలకు ఫలితుడు ఒప్పుకున్నాడు. ఎదురు ఒక సంధి కుదుర్చుకున్నారు. రోమసుడు ఫలితుడు మాట్లాడుకోవడం చూసి చంద్రకుడు తన దారిన తాను వెళ్ళిపోయాడు. గొడ్లగోబ అక్కడి నుంచి వెళ్ళిపోయిందనమాట. మిత్రమా ఫలితుడా, ఆ కిరాతుడు కాలయముడిలా వస్తున్నాడు, నన్ను తొందరగా రక్షించు అని చెప్పి రోమసుడు ఫలితుడు అన్నాడు. మిత్రమా బయటికి రా, మరో ఉద్దేశం లేదు, నన్ను నమ్ము, కలిసిమెలిసి బతుకుదాం, ఆనందంగా ఉందామని చెప్పి రోమసుడు తర్వాత చెప్పడం జరిగింది. మొత్తంగా ఇక్కడ ఏం జరిగిందంటే పిల్లి ఎలుక ఒకరికొకరు సహాయం చేసుకుంటారు, కానీ మొత్తం పని అయిపోయిన తర్వాత మిత్రధర్మం ప్రకారం ఓకే, కానీ జాతి ధర్మం మనకు ఒకటి ఉంటుంది, ఎప్పటికైనా నీతో ప్రమాదమేనని చెప్పి వారందరూ ఏ క్షణంలోనైనా సరే నువ్వు నన్ను చంపేస్తామని చెప్పి ఎలుక పిల్లి నుంచి చివరిలో తప్పించుకోవడం కూడా జరుగుతుంది అనమాట. సో ఇది సమయస్ఫూర్తి అనమాట. సమయస్ఫూర్తి అంటే కదంటే యాక్చువల్గా ఏంటంటే ఒక పిల్లి, ఒక ఎలుక, ఒక గుడ్లగోబ, ఒక వేటగాడు. పిల్లి చెట్టు పైన ఉండడం, ఎలుక చెట్టు కింద ఉండడం, రెండు కూడా శత్రువులు. ఒకరోజు వేటగాడు పనిన వలలో పిల్లి చిక్కుకుపోయింది. అప్పుడు ఎలుక ఏమనుకుందంటే నా స్నేహితుడు చిక్కుకుపోయాడు కాబట్టి నేను హ్యాపీ అనుకుంది. ఇంతలో అదే టైంలో అదే సమయంలో అక్కడికి ఎవరు వచ్చారంటే ఒక గుడ్లగోబ వచ్చింది. ఆ గుడ్లగోబ చూసి ఎలుక భయపడింది, అమ్మ ఇది నన్ను పట్టుకుపోయిద్దేమో అని చెప్పి. అప్పుడు ఎలుక ఏమనుకుందంటే పిల్లి శత్రువుకు దొరికిపోయిందని చెప్పి నేను ఆనందపడ్డాను, అలా ఒకరి కష్టం చూసి ఆనందపడకూడదని చెప్పి ఎలుక అనుకుంది. తర్వాత అదే టైంలో ఎలుకకి వచ్చిన సమయస్ఫూర్తి ఏంటంటే వెళ్ళి పిల్లితో మాట్లాడింది. పిల్లితో ఏమని చెప్పిందంటే నేను నిన్ను నీ వలక కొరికి కాపాడుతాను, నేను తర్వాత నువ్వేం చేస్తావంటే నన్ను రక్షించు, మన ఇద్దరం మాట్లాడుకుందాం అని చెప్పి అన్నప్పుడు ఈ పిల్లి ఎలుక మాట్లాడుకోవడం గుడ్లగోబ చూసింది. గుడ్లగోబ పిల్లిని చూసి భయపడి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సో ఎలుకని పిల్లి రక్షించింది. వేటగాడు వచ్చేలోపు పిల్లి ఉన్న వలను ఎలుక కొరికేసింది. పిల్లి కూడా అక్కడి నుంచి పారిపోయింది. మొత్తంగా కథ మొత్తం అయిపోయిందా అనుకుంటే అవ్వలేదు. దాని తర్వాత పిల్లి ఎలుక దగ్గరికి వచ్చి మిత్రమా మనం ఫ్రెండ్స్ అయ్యాం కాబట్టి రా బయటికి రా ఆడుకుందాం అని చెప్పి అడుగుతుంది. అప్పుడు ఎలుక ఏమంటుందంటే మనం మిత్రులమే కానీ మన జాతి వేరు, నువ్వు ఎప్పటికైనా నన్ను చంపేస్తావు, నీతో ఉంటే ప్రమాదం, నేను రానని చెప్పి చెబుతున్నారు. ఇదే సమయస్ఫూర్తిగా వ్యవహరించాలని చెప్పి ఇక్కడ క్యారెక్టర్స్ అడుగుతారు ఎగ్జామినేషన్లో. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో పిల్లి పేరు ఏది? రోమసుడు. సమయస్ఫూర్తి పాఠ్యాంశంలో వేటగాడి పేరేంటి? గుడ్లగోబ పేరేంటి? చంద్రకుడు. అలా ఎలుక పేరేంటి? ఫలితుడు. ఇలా బిట్స్ అనేవి అడుగుతారు కాబట్టి అటు చూసుకోండి అనమాట. అన్వేషణ అనగా అర్థము వెతకడము, ప్రాణభీతి అంటే ప్రాణభయము, వైరము అనగా అర్థము శత్రుత్వము, మైత్రి అంటే అర్థము స్నేహము, సదాలోచనలు అంటే మంచి ఆలోచన అర్థము. ఇక వ్యతిరేక పదాలు చూస్తే అదృష్టము వ్యతిరేక పదం దురదృష్టము, మంచి చెడు, వెలుగు చీకటి, అపకారము ఉపకారము, ధర్మము అధర్మము, సత్యము అసత్యము.
ప్రకృతి వికృతులు గమనించినట్లయితే ఆహారము ఓగిరము, ధర్మము దమము, ప్రాణము పానము, కథ కథ, సంతోషము సంతసము. సంధి గురించి గమనిస్తే 2 పదాల కలయిక వలన కొత్త పదం అనేది ఏర్పడుతుంది, దాన్ని సంధి అంటారు. సంధి జరిగే సమయంలో మొదటి పదం ఉన్న చివరి అచ్చు పోతుంది, రెండో పదంలో మొదటి అచ్చు మిగులుతుంది. 2 తెలుగు పదాల మధ్య జరిగే సందులను తెలుగు సందులు అంటారు. ఉదాహరణకి రాముడు అతడు, రాముడు ప్లస్ అతడు. దీంట్లో రాముడు అనేదాన్ని పూర్వపదం అంటారు, అతడు అనేదాన్ని పరపదం అంటారు. పూర్వపదం చివరి ఉన్న అక్షరం డు అనే దాంట్లో ఒక అచ్చు, పరపదం మొదట ఆ అనే దాంట్లో ఒక అచ్చు ఉంటుంది. ఈ 2 కలయిక వలన కొత్త పదం ఏర్పడుతుంది, రాముడు అతడు అనేది. వాడెక్కడ అనే పదం విభజిస్తే వాడు ప్లస్ ఎక్కడ, మనమందరం మనము ప్లస్ అందరం, ఎవరెక్కడ ఎవరు ప్లస్ ఇక్కడ, మహనీయులందరూ మహనీయులు ప్లస్ అందరూ. ఇలా ఈ 2 పదాల కలయిక వలన కొత్త పదాలు ఏర్పడతాం. ఇక్కడ సంధి జరిగిందని చెప్పి మనం చూస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ వచ్చి ముసలి వాళ్ళు అందరూ అనేది చూసినప్పుడు ముసలి వాళ్ళు అనే దాంట్లో లు అనే దాంట్లో ఉన్న చివరి పదం చివరి అక్షరం లు అమ్ అనమాట. లు అంటే ల్ ప్లస్ ఉ ప్లస్ ఆ అనేవి ఈ 3 కలిసినాయి కాబట్టి లా అనేది వచ్చింది, ముసలి వాళ్ళు అందరూ అనేది. ఇలా పదాలు విభజించి ఏ పదాల మధ్య సంధి జరుగుతుందనేది ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇవ్వబడిన గేయంలో హ్రస్వాచ్చులు దీర్ఘాచ్చులు గుర్తించమని చెప్పి అడుగుతున్నారు. హ్రస్వాచ్చులు అంటే ఏకమాత్ర కాలంలో పలికే అచ్చులు, ఆ ఈ ఊ అరు ఏ ఇవి. దీర్ఘాచ్చులు అంటే ఆ ఈ ఊ అలాంటివి దీర్ఘాచ్చులు అనమాట. సో మనం హ్రస్వాచ్చులని దీర్ఘాచ్చులను ఐడెంటిఫై చేయడం అనేది జరుగుతుంది. అలాగే సరళములు గుర్తించడం అన్నారు. సరళములు అంటే గజడ దబ, ఇచ్చిన వాటిలో గజడ దబలు గుర్తించమని చెప్పి. అలాగే స్థరములు గుర్తించండి, స్పర్శాలు గుర్తించండి, వర్గాలు గుర్తించండి, అరుణాసికాలు గుర్తించండి, ఓషమాలు గుర్తించండి, మార్ధన్యాలు గుర్తించండి అని చెప్పి అడుగుతారనమాట. సో అవన్నీ గుర్తించడం అంటే ముందు అవి తెలియాలి మీకు. ఇచ్చిన వాక్యంలో పరుషాలు గుర్తించండి అంటే కా చా టా తా పా గుర్తించాలి. ఇచ్చిన వాక్యంలో సరళాలు గుర్తించంటే గా జా డా దా బా గుర్తించాలి. ఇచ్చిన వాక్యంలో అనునాసికాలు గుర్తించాలంటే ఇన్యా అనా నా మా గుర్తించాలి. ఇచ్చిన వాక్యంలో వర్గ ద్వితీయ అక్షరాలు గుర్తించండి అంటే ఖ ఛ ఠ త ఫ అవి గుర్తించాలి. ఇచ్చిన వాక్యంలో ఓష్మాలు గుర్తించండి అంటే షా 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 హ వాటి గుర్తించాలి. ఇలా మనం గుర్తించాలి అంటే ముందు ఆ కంటెంట్ తెలియాలి మనకి. అలాగే జతపరచనని ఇచ్చారు. ఆల్రెడీ 3, 4, 5 తరగతుల్లో మనం నామవాచకం, సర్వనామం, క్రియ, విశేషణం వీటి గురించి తెలుసుకున్నాం కదా, అవ్యయం గురించి. విశేషణం అనేది ఏది అంటే ఎర్రని అనేది విశేషణం. నామవాచకం అంటే పేరు కదా, వనజ. క్రియ అంటే పని కదా, చదివాను. అవ్యయం అంటే లింగ వచన విభక్తులు లేనిది అన్నారు కాబట్టి కానీ. సర్వనామం అంటే నామవాచకానికి బదులుగా వాడేది ఆమె. నామవాచకానికి లేదా సర్వనామానికి ఉన్న గుణాన్ని తెలిపేది విశేషణం. పేరుకు బదులుగా వాడేది సర్వనామం. పనిని తెలిపేది క్రియ. లింగ వచన విభక్తులు లేనిది అవ్యయం. పేరును తెలిపే పదం నామవాచకం అని చెప్పి వీటిని వాడుతూ ఉంటారు అన్నమాట. ఇలలో నిద్దరు రాజులు మలయిచు చదరంగా మాడి మాపటి వేలన్ బలమెత్తి కట్టమరిచిన నిలుకులు తమ కలుగులోని కేనుగు నీడ్చన్. ఇలలో 2 రాజులు పట్టుదలతో చదరంగమాడుతున్నారు. రాత్రి అయింది, చదరంగం మీద బలాన్ని ఎలా ఉన్నవి అలానే వదిలేసి వెళ్ళారు. రాత్రి ఎలుకలు వచ్చి ఏనుగును తమ అందరిలోకి ఈడ్చుకుపోయారని చెప్పి ఒక పద్యం అనమాట. స్ఫూర్తి అనే ఒక కథ ఇచ్చారు. ఆ కథను మగధను పాలించే రాజు ఉన్నాడు. ఆ రాజు పేరు విక్రమసేనుడు. విక్రమసేనుడు యుద్ధంలో ఓడిపోయి గుహలో దాక్కున్నాడు. నిరాశ వలన చచ్చిపోదాం అనుకున్నాడు. ఇంతలో అతనికి ఒక సాలిపురుగు కనిపించింది. సాలిపురుగు తన గూడును ఎంత కష్టపడి నిర్మించుకుంటుందో చూశాడు. దానివల్ల స్ఫూర్తి పొందాడు. తన రాజ్యాన్ని మరలా దక్కించుకున్నాడు. మనమహనీయులు అనే పాఠ్యాంశం. మనమహనీయులు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ వ్యాసం, దానికి ఇతివృత్తం దేశభక్తి పెంపొందించడం. అమరజీవి గురించి ఇచ్చారు. దీంట్లో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు, నెల్లూరు జిల్లా కనిగిరి ప్రాంతం వారు. కనిగిరి ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో ఉంది. వ్యాపార రీత్యా పొట్టి శ్రీరాములు పూర్వీకులు చెన్నైలో స్థిరపడ్డారు. శ్రీరాములు 1901 సంవత్సరంలో జన్మించారు. నాన్న గురవయ్య, తల్లి మహాలక్ష్మమ్మ. పొట్టి శ్రీరాములు మద్రాస్, ముంబై నగరాల్లో విద్యాభ్యాసం చేయడం జరిగింది. పొట్టి శ్రీరాములు తన మేమ కూతురు సీతమ్మని వివాహం చేసుకున్నాడు. బొంబాయిలో అసిస్టెంట్ ప్లంబర్ ఉద్యోగంలో చేరాడు. పొట్టి శ్రీరాములు గాంధీజీ బోధనలకు ఆకర్షితులయ్యాడు. సబర్మతి ఆశ్రమంలో చేరి రాజ్కోట్ సత్యాగ్రహంలో పాల్గొని 6 నెలల పాటు గాంధీ గారితో జైలు శిక్ష అనుభవించారు. పొట్టి శ్రీరాములు గారు ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధ ప్రచారం, నిమ్న జాతులకు దేవాలయ ప్రవేశం వంటి వాటిలో పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం 1911 సంవత్సరం నుంచి ఎన్నో సభలు, సమావేశాలు, తీర్మానాలు జరిగాయి. మద్రాసులో పొట్టి శ్రీరాములు తన ఆమరణ నిరాహార దీక్ష 1952 అక్టోబర్ 19న ప్రారంభించారు. 1952 డిసెంబర్ 15న రాత్రి 11:30 పొట్టి శ్రీరాములు మరణించాడు. పొట్టి శ్రీరాములు మరణం తర్వాత 3 రోజుల పాటు జరిగిన ఆందోళనలో నెహ్రూ గారు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఇస్తానని ప్రకటించారు. 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య. పింగళి వెంకయ్య 1878 సంవత్సరం ఆగస్టు 2వ తారీఖున కృష్ణా జిల్లా పట్లపెనమర్లో జన్మించారు. 19 సంవత్సరాల వయసులో దేశభక్తితో సైన్యంలో చేరారు.
గాంధీ గారితో ఏర్పడిన పరిచయం పింగళి వెంకయ్య గారిని స్వతంత్రోద్యమం వైపు నడిపించింది. 1906 కలకత్తా కాంగ్రెస్ మహాసభలలో బ్రిటిష్ జెండా ఎగరవేయడం పింగళి వెంకయ్య గారికి నచ్చలేదు. 1921లో విజయవాడలో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో గాంధీజీ పింగళి వెంకయ్యను జాతీయ పతాకం తయారు చేసి ఇవ్వమని అడిగాడు. సో గాంధీజీ పింగళి వెంకయ్య గారిని జాతీయ పతాకం తయారు చేసి ఇవ్వమని అడిగిన సమావేశం విజయవాడలో జరిగింది 1921. చాలా చాలా ఇంపార్టెంట్ బిట్ అనమాట. గాంధీ గారు అడిగిన 3 గంటల వ్యవధిలో జెండాని పింగళి వెంకయ్య గారు తయారు చేశారు. జెండాలో కాషాయ రంగు త్యాగము, దేశభక్తికి చిహ్నము, తెలుపు రంగు శాంతికి సత్యానికి చిహ్నము, ఆకుపచ్చ రంగు సమృద్ధికి నమ్మకానికి చిహ్నము. జాతీయ పతాకం మధ్యలో మొదట్లో రాట్నం ఉండేది, తర్వాత అశోక ధర్మచక్రం చేర్చారు. పింగళి వెంకయ్య గారు 1963లో మరణించారు. ఇక నెక్స్ట్ జాతీయ ప్రతిజ్ఞ పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించారు. 1962లో భారత్ చైనా యుద్ధం తర్వాత మన దేశ విద్యార్థులలో ప్రాథమిక దశ నుంచే దేశభక్తి భావం కలిగించాలనే భావన సుబ్బారావు గారికి కలిగింది. భారతదేశం నా మాతృభూమి అనే ప్రతిజ్ఞ రాసి తెన్నేటి విశ్వనాథంతో చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. 1964లో బెంగళూరులో కేంద్రీయ విద్యా సలహా మండలి సమావేశంలో మహమ్మద్ కరీం చాగ్లా అధ్యక్షతన దీనిని జాతీయ ప్రతిజ్ఞగా స్వీకరించారు. జాతీయ ప్రతిజ్ఞ 1965 జనవరి 26 నుంచి దేశమంతటా అన్ని భాషల పాఠ్యపుస్తకాలలో ప్రచురించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు నల్గొండ జిల్లా అన్నెపర్తి గ్రామంలో 1916 జూన్ 10న జన్మించారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి తల్లిదండ్రులు వెంకటరామయ్య, రాంబాయమ్మ. బాల్యంలోనే పివి సుబ్బారావు తల్లి రామాయణ భారతాలు చెప్పేవారు. 1962లో విశాఖపట్నంలో పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు ట్రెజరీ అధికారిగా పనిచేశారు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు వెట్టి చాకరీని నిరసిస్తూ అనేక కథలు రాశారు. ఈయన యొక్క పద్య కావ్యాలు దేవదత్తుడు, తులసీదాసు, త్యాగరాజు. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారు రచించిన నాటకాలు గృహస్థ జీవితము, శ్రీధర్మము, శ్రీమతి. పైడిమర్రి వెంకట సుబ్బారావు గారి రచనలు బాలరామాయణము, వెంకటేశ్వర స్తుతులు. సుందర కవి అనే ఒక కవి శంకరంపాటి సుందరాచారి. బెనారస్ విశ్వవిద్యాలయంలో సుందరాచారి సమావేశం కోసం ఎదురు చూసి విసిగిపోయి ఆయన వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చాడయ్యా, ఇప్పుడు మొదలు పెడితే ఎప్పటికీ వదులుతాడో అన్నది బరంపురం నుంచి వచ్చిన ఒక కుర్రాడు. మా తెలుగు తల్లికి మల్లిపూదండ గేయం రచించింది శంకరంపాటి సుందరాచారి. 1914 సంవత్సరంలో ఆగస్టు 10న చిత్తూరు జిల్లా తిరుపతిలో జన్మించారు. సుందరాచారి తిరుపతి దేవస్థానం పాఠశాలలో మదనపల్లి బీసెంట్ థియోసాఫికల్ సొసైటీలో చదువుకున్నారు. ఆంధ్రపత్రికకు సంపాదకుడిగా పనిచేశారు. ఈయన సుందర రామాయణము, అపవాదు, బలిదానము, సుందర భాగవతము, పేదకవి, నా స్వామి, కావేటి నగరరాజ నీరాజనము, శ్రీనివాస శతకము, బుద్ధ గీత అనే రచనలు చేశారు. సుందరాచారి తిరుపతిలో 1977లో ఏప్రిల్ 8న మరణించారు. 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శంకరంపాటి సుందరాచారి గారి యొక్క కాంస్య విగ్రహాన్ని తిరుపతిలో ఏర్పాటు చేశారు. శంకరంపాటి సుందరాచారి కాంస్య విగ్రహం తిరుపతిలో ఏర్పాటు చేయబడిన సంవత్సరం 2004. ఈయన విగ్రహం వద్ద టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఆయన జ్ఞాపకార్థం మా తెలుగు తల్లికి మల్లిపూదండ పాట నిరంతరం ధ్వనించే ఏర్పాటు చేసింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి సుభాషితాలు పాఠ్యాంశం చూసే ముందు ఒకసారి వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సుభాషితాలు పాఠ్యాంశం యొక్క ప్రక్రియ శతక పద్యాలు. దీని యొక్క ఇతివృత్తం నైతిక విలువలు పెంపొందించడం. శతకం అంటే 100 పద్యాల రచన. శతక పద్యాల చివరన ఉండేది మొకటం. శతకం అంటే ఏ పద్యానికి ఆ పద్యం స్వతంత్ర భావాన్ని కలిగి ఉంటుంది. మొకటం ఉండడం వలన శతక కవి ఏ పద్య ఛందస్సును ఎన్నుకున్నాడో అదే ఛందస్సులో అన్ని పద్యాలు రాయవలసి ఉంటుంది. సో ఇందులో ఉన్న కొంతమంది కవులు, వారి యొక్క రచనలు, వారి శతాబ్దాలు మనకి అవసరం. నార్ల చిరంజీవి తెలుగు పూల శతకం రచించారు, 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. వేమన శతకం రచించారు, 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. కరుణశ్రీ తెలుగు బాల శతకం రచించారు, 20వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. తెక్కన మహాభారతం రచించారు, 13వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. పైకి అప్పల నరసింహం కుమార శతకం రచించారు, 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. పోతులూరి వీరబ్రహ్మం కాళికాంబ సప్తసతి అనే శతకం రచించారు, 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. మారద వెంకయ్య భాస్కర్ శతకం రచించారు, 16వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. కంచర్ల గోపన్న దాశరథి శతకం రచించారు, 17వ శతాబ్దానికి చెందిన వ్యక్తి. చెలిమి శిలలపై రాసిన అక్షరం లాంటిది మంచివారికి, అలుకనున్నది జలాక్షరం లాంటిది మంచివారికి. చెలిమి అంటే స్నేహం, సుజనులు అంటే మంచివారు, అలుక శలాక్షరం లాంటిది చెడ్డవారికి. కుజనులు అంటే అర్థం చెడ్డవారు, సిరి అంటే అర్థం సంపద, బుధులు అంటే పండితులు, ధరణి అనగా అర్థం భూమి, అంబుది అనగా అర్థము సముద్రం, వృక్షం అంటే తరువు, భాస్కరుడు పర్యాయపదం సూర్యుడు, యుద్ధం పర్యాయపదం రణం, మర్యాద వ్యతిరేక పదం అమర్యాద, సంతోషం వ్యతిరేక పదం బాధ, సహజము అసహజము. శ్రీ అనే పదానికి వికృతి సిరి, దీపము అనే పదానికి వికృతి దివ్వె, రోషము అనే పదానికి వికృతి రోసము. ఏదైనా 2 పదాల మధ్య ఈ వచ్చి అదనంగా చేరడాన్ని ఎడాగమం అంటారు. మేనయత్త, మేనా ప్లస్ ఈ ప్లస్ అత్త,
అని మనం చూసినప్పుడు యు అనే చేరింది ఎడాగమం అనమాట, యకారం చేరింది. ఉన్నయూరు యకారం చేరింది. సరి అయిన యకారం చేరింది. నాది అన్న, నాది ప్లస్ యు ప్లస్ అన్న యకారం చేరింది. సో ఏమంటివి, ఏమి ప్లస్ అంటివి అనేది విభజిస్తాం మనం. ఇది సంధి జరిగితే ఎలా ఉంటుంది ఏమంటివి అనేది. ఏమి అంటివి అని చెప్పి యకారం కూడా జరుగుతుంది. సంధి జరగకపోతే ఎలా ఉంటుంది. ఏదైనా ఇచ్చిన వాక్యంలో సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అని చెప్పేటప్పుడు దాన్ని వైకల్పికం అంటారు. వైకల్పికం అనేది యత్వ సంధిలో మనం చూస్తూ ఉంటాం అనమాట. వికార సంధిలో వైకల్పికం అనే పదాన్ని మనం ఉపయోగిస్తాం. వైకల్పికం అంటే సంధి జరగాలనే నియమం ఖచ్చితంగా లేదు. వ్యాకరణ పరిభాషలో సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అనే పరిస్థితిని వైకల్పికం అంటారు. సో ఇక్కడ కింది పదాలు కొన్ని విభజించి చూస్తే నాదన్న అంటే నాది ప్లస్ అన్న, నాది అన్న అంటే నాది ప్లస్ ఈ ప్లస్ అన్న, ఇలా విభజించి మనం చూస్తూ ఉంటాం. సంధి జరగవచ్చు జరగకపోవచ్చు అనే సందర్భంలో మనం ఉపయోగించే పదం ఏది అంటే వైకల్పికం. కొన్ని పదాలు విభజించి చెప్పొచ్చు. కాలమూరక, కాలము ప్లస్ ఊరక, ఇది ఒకార సంధి. అత్తునకు అచ్చుపరమైంది, ఆ ప్లస్ ఆ అచ్చేపరమైంది అనమాట. ఇది ఊ ప్లస్ ఊ అనమాట, అచ్చుపరమైంది. దీపమున్న, ఇది కూడా అంతే, అత్తునకు అచ్చుపరమైంది అంటే ఉత్తునకు అచ్చుపరమైంది, అత్తునకు అచ్చుపరమైంది, ఇలాంటి మనం సంధి సూత్రాలు చదువుతాం కదా. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు వచ్చే సంధి ఉత్వ సంధి. ఇక్కడ కూడా అంతే, ఉత్తునకు అచ్చుపరమైంది ఉత్వ సంధి. నేరములెన్నడు, నేరములు ప్లస్ ఎన్నడు, లూలో ఉకారం ఉంది, ఉకారానికి అచ్చుపరమైంది. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు జరిగిన ఈ సంధి కూడా ఉత్వ సంధి అనమాట. అలా కొన్ని పదాలు విభజించి ఏ సంధి అనేది ఐడెంటిఫై చేయమన్నప్పుడు కొన్ని ఈజీగా చేయవచ్చు. జనములందరూ అనే పదం విభజించినప్పుడు జనములు సంధి అంటే ఇక్కడ పూర్వపదం చివర ఉన్న అక్షరంలోను పరపదానికి మొదటి ఉన్న అక్షరానికి మధ్య జరుగుతుంది అనమాట. ఇక్కడ లు అనే దాంట్లో ల్ ప్లస్ ఊ అని ఉంది, దీంట్లో ఊ అనేది ఉన్నట్టు. ఆ అనే దాంట్లో ఆ ఉంది, అంటే మొత్తంగా ఊకి ఆ పరమైంది. ఉత్తునకు అచ్చుపరమైనది, ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు ఏర్పడింది ఏ సంధి అవుతుంది, ఉత్వ సంధి అవుతుంది. అలాగే సమాసం అంటే ఏంటంటే అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసం అంటారు. సమాసంలో మొదటి పదాన్ని పూర్వపదం అంటారు, సమాసంలో రెండవ పదాన్ని ఉత్తర పదం అంటారు. సరస్వతి మందిరం అనే దాంట్లో సరస్వతి అనేది పూర్వపదం, మందిరం అనేది ఉత్తర పదం. ఒక సమాసంలో రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే దానిని ద్వంద్వ సమాసం అంటారు. రాత్రింబవళ్ళు అంటే రాత్రి మరియు పగలు, బంధుమిత్రుడు బంధువు మరియు మిత్రుడు, రోషము ఆవేశము, అన్న మరియు తమ్ముడు, ఇలా పదాలు కలిసి ఉన్నాయి అనుకోండి, దాన్ని ద్వంద్వ సమాసం అంటారు. ఇకపోతే విభక్తులు, పదాల మధ్య అర్థ సంబంధం ఏర్పరచడానికి ఉపయోగించిన వాటిని విభక్తులు అంటారు. విభక్తులు అనేవి రెండు పదాల మధ్య వాక్యంలో మనం ఉపయోగించే ప్రత్యయాల వలన వాక్యాల మధ్య పదాల మధ్య అర్థవంతమైన సంబంధం ఏర్పడుతుంది అనమాట. అందులో మనం ప్రత్యయాలు ఏ విభక్తులు అనేది చదువుకుంటే సమాసాలకు ఆన్సర్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా. డు ము ఊ లు అనేవి ప్రథమ విభక్తి. నిన్ నున్ లన్ కూర్చి గురించి ద్వితీయ విభక్తి. చేతన్ చేన్ తోడన్ తోన్ అనేది తృతీయ విభక్తి. కొరకున్ కై అనేది చతుర్థి విభక్తి. వలనన్ కంటెన్ పట్టి అనేది పంచమ విభక్తి. అందున్ నన్ అనేది సప్తమి విభక్తి. ఓ ఓయి ఓరి ఓసి అనేవి సంబోధన ప్రథమ విభక్తి. సో అలాగే టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్న గ్రామర్ గమనిస్తే హరి అనే పదం ఇచ్చి దానికి నానార్థాలు గమనించమన్నప్పుడు హరి అనే దాన్ని కోతి, సూర్యుడు, సింహము, చంద్రుడు, ఇవన్నీ కూడా నానార్థాలు. సూర్యుని యొక్క కొడుకు సుగ్రీవుడు, శ్రీహరి యొక్క కుడి కన్ను సూర్యుడు, సింహము తలతో ఒప్పువాడు శ్రీహరి, శ్రీహరికి ఎడమ కన్ను లాంటి వాడు చంద్రుడు అని ఒక పద్యం కూడా ఇచ్చారు మనకు, అది చూడొచ్చు. టోపీల వ్యాపారి అనే కథ మనకి ఇచ్చారు. టోపీల వ్యాపారి అనే కథలో టోపీల వ్యాపారి పేరు కాశీనాథుడు. పూరి జగన్నాథుని యొక్క రాధా మహోత్సవంలో టోపీలు అమ్మి వచ్చిన డబ్బును ఒక టోపీలో దాచాడు. డబ్బు దాచిన టోపీని పొరపాటున కాశీనాథుడు అమ్మేశాడు. టోపీని కొన్న ముసలాయన తర్వాత రోజు టోపీ తెచ్చి బరువుగా ఉందని కాశీనాథుడికి తిరిగి ఇచ్చేసాడు అనమాట. సో ఈ పాఠ్యాంశంలో సుభాషితాల పాఠ్యాంశంలో ఉన్న పద్యాలు: గడిచిపోయినట్టు క్షణము తిరిగి రాదు, కాలం మొరకెప్పుడు గడపబోకు, దీపమున్న ఇప్పుడే దిద్దుకోవాలని ఇల్లు, విలువ తెలిసి తెలుగు చదువు తెలుగు బిడ్డ అనేది. సో ఏ శతకం నుంచి తీసుకున్నారనేది మనకి అవసరం అనమాట. భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు, దానహీను చూసి ధనము నవ్వు, కథన బీత చూసి కాలుండ నవ్వును, విశ్వదాభిరామ వినరవేమ, వేమని శతకం నుంచి తీసుకున్నారు. మనకి అర్థమవుతుంది పద్యం, చిన్న చిన్నగానే ఉంటాయి. దొరలు దోచలేరు, దొంగలు ఎత్తుకుపోరు, బాతురు జనము వచ్చి పంచుకోరు, విశ్వవర్ధనంబు విద్యాధనంబుర, లలిత సుగుణజాల తెలుగు బాల శతకం రచించారనమాట. ఆ శతకం నుంచి తీసుకున్నారు. తనువున విరిగిన ఎలుగుల అనువున బొచ్చంగా వచ్చు అతినిష్ఠురతన్, మనమున నాటిన మాటలు వినిమెన్ని ఉపాయములను వెడలునే అదిపా, మనసులో నాటిన వాటిని మనం తీయలేము అని చెప్పి ఒక పద్యం మనకిచ్చారు. ఆ పద్యం కూడా గుర్తుపెట్టుకోవచ్చు. శరీరంలో బాణాలు గుచ్చుకున్నా తీయగలుగుతాం, కానీ మనసులో మాటలు గుచ్చుకుంటే తీయడం అనేది సాధ్యం కాదు. రోషావేశము జనులకు దోషము, తలపోయే విపుల దుఃఖకరము నవ్వు, రోషము విడిచిన ఎడ సంతోషింతురు బుధులు, హితము దోప కుమార. రోషము ఆవేశము ఇలాంటివన్నీ కూడా మనుషులు నాశనం అవడానికి కారణమవుతూ ఉంటాయి. వాటిని విడిచిపెడితే మనుషులు సంతోషంగా ఉండాలని చెప్పి పద్యం మనకి ఇచ్చారు.
మరువ వలెంగిడు నిన్నండు మరువంగ రాదు మేలు మర్యాదలతో తిరుగవలే సర్వజనముల దరి భీమ మేలంగా వలిగి ధరణి కుమారి. ఒకరు చేసిన కీడు మర్చిపోవాలి కానీ ఇతరులు మనకి చేసిన మేలును ఎన్నడూ మర్చిపోకూడదు, అందరితో అనురాగంగా మర్యాదగా ఉండాలని చెప్పి పద్యం. పుస్తకములు చదవ పూర్ణత్వం అబ్బదు హృదయ సంపుటములు చదవవలయు పారిశుద్ధ్యం ఒకటే పరమాత్మ చేర్చును కాళికాంబ హంస కాళికాంబ. పుస్తకాలు ఎన్ని చదివితే మాత్రం మనం మంచి మనుషులుగా మారిపోయినట్టు కాదు, మన మనసుని పరిశుభ్రంగా ఉంచుకోవాలి, అది ఒక్కటే మనని పరమాత్మను చేరుస్తుందని చెప్పి పద్యం అనమాట. సిరిగలవాని కయ్యేటల చేసిన మేలేది నిష్ఫలంబగున్ నెరుగురి కాదు పేదలకు నేర్పునం చేసిన సత్ఫలంగగున్ వరుపున వచ్చి మేగుడొక వర్షము వాడిన చాలా మిందటం గురిసినంగాక ఎంబుదల గర్వంగా నేమి ఫలంబు భాస్కర అని భాస్కర శతకం నుంచి ఇచ్చారు. బాగా డబ్బున్నవాడికి నువ్వు ఎలాంటి సహాయం చేసినా పెద్ద యూజ్ ఉండదు, అవసరంలో ఉన్నవాడికి సహాయం చేస్తే యూజ్ అవుతుంది. సముద్రంలో వచ్చి మేఘం వర్షం కురిస్తే ఏం ఉపయోగం ఉంటుంది, పంట పొలాల మీద కురిస్తే ఉపయోగం ఉంటుంది కదా అని చెప్పి ఈ పద్యం యొక్క భావం. నోచిన తల్లిదండ్రికి ధనుభవం ఒక్కటే చాలు మేటి చేచాచనివాడు వేరొకడు చాచిన లేదనకిచ్చువాడు నోరాచి నిజంబు గాని పలకనివాడు రణంబులోన మేం దాచనివాడు భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి అని చెప్పి నిజమైన కొడుకు అంటే ఎలా ఉండాలి అంటే ఇతరులకి సహాయం చేసేవాడు, ఇతరుల దగ్గర చెయ్యి చాపనేవాడు, నిజంబు కాకుండా తప్పు ఎప్పుడూ మాట్లాడనివాడు, యుద్ధంలో వెన్ను చూపనివాడు అవసరం అని చెప్పి ఈ శతకంలో ఈ పద్యం అయితే మనకి ఇవ్వడం జరిగింది. దాశరథి కరుణాపయోనిధి అంటే కంచర్ల రామదాస్ గారు రచించిన దాశరథి శతకం నుంచి మనకి ఇచ్చారనమాట. నెక్స్ట్ పాఠ్యాంశం మమకారం. మమకారం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ కథ, దానికి ఇతివృత్తం, భాషాభిరుచి పెంపొందించడం. మనం వాడదగిన ప్రతి చోట కూడా మాతృభాషనే వాడదామని చెప్పి మమకారం పాఠ్యాంశంలో మనకు చెప్పారు. మమకారం పాఠ్యాంశ రచయిత చిలుకూరు దేవపుత్ర 1952లో జన్మించారు, 2016లో మరణించారు. చిలుకూరు దేవపుత్ర అనంతపురం జిల్లా కాలువపల్లిలో జన్మించారు. చిలుకూరు దేవపుత్ర రచించిన కథా సంపుటాలు ఏకాకి నౌక చప్పుడు, చివరి మనుషులు, బందీ, వంకర డెంకర ఈయన రచించిన కథా సంపుటాలు ఇవి. చిలుకూరు దేవపుత్ర రచించిన నవలలు అద్దంలో చందమామ, పంచమం అనే నవల. 1996లో చిలుకూరు దేవపుత్ర రచించిన ఏ నవలకి ఆటావారి పోటీలో తృతీయ బహుమతి వచ్చిందంటే పంచమం అనే నవలకి ఆటావారి అమెరికా తెలుగు అసోసియేషన్ నిర్వహించిన పోటీలలో పంచమం అనే నవలకి తృతీయ బహుమతి రావడం జరిగింది. చిలుకూరు దేవపుత్ర పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి 2000 సంవత్సరంలో ధర్మనిధి పురస్కారం పొందారు. అలాగే 2001లో ఛాస సాహిత్య పురస్కారం పొందారు. ఏపీ గుర్రం జాషువా పురస్కారం పొందారు. మమకారం పాఠ్యాంశాన్ని 6 గ్లాసులు అనే రచన నుంచి తీసుకోవడం జరిగింది. 6 గ్లాసులు అనేది ఒక కథా సంపుటి. సో ఈ పాఠ్యాంశంలో వేసవకాలం సెలవులకి సీత బళ్ళారి వెళ్ళింది, పుట్టింటికి వెళ్ళింది. సీత భర్త ఉద్యోగం రీత్యా రెవెన్యూ అధికారి. సీతకి 2 తమ్ముళ్ళు. సీత చెల్లెలి పేర్లు రాధా మరియు సుగుణ. సుగుణ మరియు రాధా పిల్లలు పెదనాన్న చిన్నాన్న అని పిలవకుండా ఆంటీ అంకుల్ అని పిలవడం సీత భర్తకు చాలా బాధించింది. సీత భర్త మడకసిరలో తన స్నేహితుడు సత్యం వద్దకు వెళ్ళాడు. సత్యం భార్య బెంగళూరులో ఇంగ్లీష్ దొరసానుల పెంపకంలో చదువుకున్న మలయాళ స్త్రీ. సత్యంకు 2 మగపిల్లలు. సీత భర్త పేరు రాజు. సో సత్యం పిల్లలు ఇద్దరు ఇంట్లో తెలుగు భాష మాట్లాడడం చూసి రాజు ఆశ్చర్యపోయాడు. శ్రీకాకుళంలో ఆంధ్ర మహావిష్ణు దేవాలయం ఉంది, ఇది కృష్ణా జిల్లాలో ఉంది, కృష్ణా జిల్లా శ్రీకాకుళంలో అనమాట. సో మొత్తం పైన కథ ఒకటే. చిన్నప్పటి నుంచి తనతో పాటు పెరిగిన వారు, తన భార్యకు సంబంధించిన తన చుట్టాలకు సంబంధించిన వారందరూ కూడా ఇంగ్లీష్ భాషలో మాట్లాడడం చూశాడు రాజు. కానీ తన స్నేహితుడు, అతని భార్య ఉద్యోగరీత్యా ఉన్నత పదవుల్లో ఉన్న మలయాళ భాషకు చెందిన స్త్రీ అయినా అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పిల్లలు రాజు మామయ్య అని పిలవడం గమనించి మాతృభాషని అభివృద్ధి చేయడంలో వీరు తెలుగు భాషకి ఎంత ప్రాధాన్యత ఇచ్చారు, ఇంటి వద్ద ఉన్న మనం అవసరమైన ప్రతి సందర్భంలోనూ కూడా పిల్లల చేత తెలుగులోనే పిలిపించుకోవాలి, తెలుగులోనే మాట్లాడాలని చెప్పి ఈ క్యారెక్టర్ల ద్వారా చిలుకూరి దేవపుత్ర గారు మనకు తెలియజేయడం అనేది ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు అన్నమాట. మొత్తంగా చూస్తే ఏదైనా సరే మాతృభాష అనేది అవసరమైన సందర్భంలో ప్రతి చోట కూడా మాతృభాషనే ఉపయోగించాలి, వేరే భాషను ఉపయోగించకూడదు అని చెప్పి మనకి చెప్తున్నారు అనమాట. ఇది ఈ పాఠ్యాంశాలు వస్తున్న ప్రధానమైన అంశాలు. సో నెక్స్ట్ మనం గమనించినప్పుడు ఈ పాఠ్యాంశం తర్వాత వస్తున్నవి ఆముక్త మాల్యద అనే ఒక రచన శ్రీకృష్ణదేవరాయలు రచిస్తాడు. శ్రీకృష్ణదేవరాయలు ఆముక్త మాల్యద గ్రంథమును శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు ఆదేశం మేరకు రాశానని చెప్పుకున్నాడు. నేను తెలుగు వల్లభుడిని, నా భాష తెలుగు భాష, అది అన్ని భాషల కన్నా గొప్పది అని ఆంధ్ర మహావిష్ణువు తనకు స్వయంగా చెప్పాడు అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. సో నెక్స్ట్ మరి ఎదుటివారికి మేలు చేయడాన్ని ఉపకారం అంటారు, ఎదుటివారిని గేలు చేయడాన్ని ఎటకారం అంటారు, చిట్టనైన చీకటిని అంధకారం అంటారు, గర్వము అహంకారం కలిసి ఉంటే అహంకారం అంటారు, ఓబలాటం అంటే అర్థం కోరిక, ఒద్దిక అంటే అనుకూలము, వాత్సల్యం అంటే ప్రేమ, అధునాతనమైనది అంటే అధికమైనది, బుడతడు అంటే పిల్లవాడు, తేట తెల్లము అంటే స్పష్టమైంది, శైలి అంటే పద్ధతి, పండితుడు అంటే పామరుడు వ్యతిరేక పదం, సరసం వ్యతిరేక పదం విరసం, అదృష్టం వ్యతిరేక పదం దురదృష్టం, ఆశ్చర్యం వ్యతిరేక పదం అచ్చరువు, భయం వ్యతిరేక పదం భయం, స్త్రీ వ్యతిరేక పదం వింతి.
సో ఈ పాఠ్యాంశంలో వస్తున్న అర్థాలు, వ్యతిరేక పదాలు, వ్యాకరణాంశాలు. సామాన్య వాక్యం అంటే అసమాపక క్రియలేమీ లేకోకుండా సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. ఓన్లీ సమాపక క్రియలే ఉంటాయి. సమాపక క్రియ అంటే పని పూర్తయిందని చెప్పేదన్నమాట. సురేష్ గుడికి వెళ్ళాడు, మేరీ పుస్తకం తీసింది, చందు కలం పట్టుకున్నాడు. వెళ్ళాడు, తీసింది, పట్టుకున్నాడు, ఇవన్నీ కూడా సమాపక క్రియలు. ఈ విధంగా సమాపక క్రియలు మాత్రమే ఉన్న వాక్యాలని సామాన్య వాక్యాలు అంటారు. ఒకటి కానీ అంతకన్నా ఎక్కువ కానీ అసమాపక క్రియలు ఉండి చివరికి ఒక సమాపక క్రియ ఉంటే అలాంటి వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యం అంటారు. సో ఇక్కడ సంశ్లిష్ట వాక్యంలో అసమాపక క్రియలు ఉంటాయి, సమాపక క్రియలు రెండూ ఉంటాయి అన్నమాట. అది సంశ్లిష్ట వాక్యంకి ఎగ్జాంపుల్స్గా మనం చెప్పవచ్చు. క్రింది సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలుగా మార్చండి చెప్పించారు. అది ఈజీగా చేయొచ్చు. వడల నిండా కన్నులు ఉండు ఇంద్రుడు కాదు, కంఠమందు నలుపు కాదు శివుడు, పనులు బట్టి చంపు పక్షీంద్రుడా కాదు, దీని భావమేమి తెలుసుకున్నాడు అన్నారు. దీని యొక్క సరైన సమాధానం నెమలి. వడలు అంటే శరీరం, పక్షీంద్రుడు అంటే అర్థం గరుత్మంతుడు. అమ్మ ఉత్తరం అనే పాఠంలో ఉత్తరం రాసింది కాంతమ్మ తన కొడుకుకి రాసిన ఉత్తరం. సో పిల్లల్ని దూరంగా ఉన్న అమ్మ తన బాధను ఏ విధంగా వ్యక్తపరిచింది అని చెప్పి ఈ అమ్మ ఉత్తరం అనే కథలో మనం చూస్తాం అనమాట. సో మొత్తంగా ఇది. ఇక వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏపీ టెట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అండ్ టీచర్స్ అందరూ కూడా మీకు రివిజన్ కోసం ఇలా ప్రతి క్లాస్ నుంచి ప్రతి టెక్స్ట్ బుక్ నుంచి ఒక వీడియో ఉంది మన ఛానల్లో. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఛానల్ మీద క్లిక్ చేస్తే వీడియోస్ అనే ఆప్షన్ ఓపెన్ అవుతుంది. వీడియోస్ ఓపెన్ చేయండి. మీకు నెంబర్ ఆఫ్ వీడియోస్ మనకి రివిజన్ వీడియోస్ కనిపిస్తాయి. మీకు నచ్చిన వీడియో ఓపెన్ చేసి ఖాళీ ఉన్న సమయంలో వినొచ్చు. రివిజన్ కోసం యూజ్ అవుతుందని కూడా ఒకసారి చూడండి. అలాగే మీరు ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయాలనుకుంటే 2 రకాల ప్యాటర్న్స్ మనం అమలు చేస్తున్నాం. ఒకటి ఆన్లైన్లో యాప్లో ఆన్లైన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం. రెండవది ఆఫ్లైన్లో డైరెక్ట్గా ఎగ్జామ్ పేపర్స్ మీ ఇంటికి పంపిస్తున్నాం అనమాట. బుక్ రూపంలో మీకు ఎగ్జామ్ పేపర్స్ వచ్చేస్తున్నాయి. ఆఫ్లైన్ బుక్స్ కావాలి, ఎగ్జామ్ పేపర్స్ ఇంటి దగ్గర రాసుకుందాం అనుకునే వారికి ఆఫ్లైన్ ఎగ్జామ్ బుక్ డీటెయిల్స్ ఆల్రెడీ వీడియోలో చెప్పాను, దాన్ని ఫాలో అవ్వండి. ఆన్లైన్లో ఎగ్జామ్ రాసుకునే వారికి ప్లేస్టోర్ నుంచి శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఏపీ డిఎస్సికి కూడా ఆఫ్లైన్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్ 2 ప్లాన్ చేస్తున్నాం. ఆఫ్లైన్ ఎగ్జామ్స్లో వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 అని చెప్పి 2 బుక్స్ అయితే రిలీజ్ చేస్తాం. కాబట్టి 2 బుక్స్ ఒకేసారి మీ దగ్గరికి వచ్చేస్తాయి. అది 100 డేస్ ప్లానింగ్ ఉంటుంది. 100 డేస్లో మీరు ప్రిపేర్ అవుతూ డైలీ ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు అనౌన్స్ చేస్తాను. నెక్స్ట్ పాఠ్యాంశం మేలుకొలుపు పాఠ్యాంశ రచయిత కుసుమ ధర్మన్న. దీని ప్రక్రియ పద్యం. ఇతివృత్తం సమానత్వం. స్వతంత్రానికి ముందు నిమ్న జాతుల పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియచేయడమే ప్రధాన ఉద్దేశంగా మేలుకొలుపు పాఠ్యాంశం రచించారు. పాఠ్యాంశ రచయిత కుసుమ ధర్మన్న 1900లో జన్మించారు. మేలుకొలుపు పాఠ్యాంశ రచయిత అయిన కుసుమ ధర్మన్న మరణం 1946. కుసుమ ధర్మన్న గారు రాజమహేంద్రవరంలోని లక్ష్మీవారంపేటలో జన్మించారు. తల్లిదండ్రులు నాగమ్మ మరియు వీరాస్వామి. సో ఇవి అడగరు, డేట్ ఆఫ్ బర్త్లు ఇవన్నీ జన్మించడం అవన్నీ అడగరు మ్యాక్సిమం. కుసుమ ధర్మన్న గారి యొక్క రచనలు అవి ప్రధానంగా గమనిస్తే నిమ్నజాతి ముక్తి తరంగిణి, నల్ల దొరతనము, హరిజన శతకము, మాకొద్దీ తెల్ల దొరతనము అనేది ఈయనక రచనలు అనమాట. మాకొద్దీ నల్ల దొరతనం అనే పదంలో కూడా మనం వింటూ ఉంటాం. ధర్మన్న ఆంధ్రము, సంస్కృతము, ఆంగ్లము, హిందీ, వైద్య విద్వాన్, ఉర్దూలలో పాండిత్యం గలవాడు. నల్ల దొరతనం అనేది స్వతంత్రం వచ్చిన తర్వాత మనం ఇబ్బందులు పడుతున్నామా, స్వతంత్రం రాకముందు ఇబ్బందులు పడుతున్నామా మీకు అర్థమై ఉంటుంది. సో ఇక్కడ తెల్ల దొరతనం అనేది కూడా ఇచ్చారనమాట. కుసుమధర్మన్న చదువుకునే రోజులలో ఎవరి వలన సంఘ సంస్కరణ పట్ల ఆకర్షితుడయ్యాడంటే కందుకూరి వీరేశలింగం. కుసుమధర్మన్న దళిత కవి. కుసుమధర్మన్న ఎవరి నుంచి స్ఫూర్తి పొంది అంటరానితనం నిర్మూలించాలని లక్ష్యంతో ప్రతిబింబించాడంటే బిఆర్ అంబేద్కర్. మేలుకొలుపు పాఠ్యాంశం హరిజన శతకం నుంచి తీసుకున్నారు. భరతమాత కోరిన వరాలిచ్చే పారిజాత వృక్షం లాంటిదని, భరతమాత కాళిదాసు వంటి కవులను కన్న విద్యావతి అని, కృష్ణదేవరాయలు వంటి వీరులను కన్న వీరమాత భరతమాత అని, భరతమాత కాశీ వంటి పుణ్యక్షేత్రాలు కలిగిన పుణ్యభూమి అని, కోహినూరు వజ్రం వంటి మనులను కన్న రత్నగర్భ భూమి మన భరతమాత అని, అనగారిన ప్రజల కన్నీటి సముద్రం ఆరిపోయేదాకా నడపాలి అని, అంటరానితనం అనే బడబాగ్ని చల్లారేదాకా ఉద్యమం సాగించాలని. ఈ లోకంలో మన దేశంలో మతత్రయం అనేది అధికంగా ఉంది. విద్యాగర్వము, ధనగర్వము, కులగర్వము అధికమైపోయిందని చెప్పి వాటి గురించి చెబుతూ ఈయన రచన అయితే చేయడం జరిగింది మేలుకొలుపు పాఠ్యాంశం. మరి ఇందులో ఉన్న కొన్ని కఠిన పదాలు వాటి అర్థాలు చూసినప్పుడు సత్కవి పొంగవుడు అంటే మంచి కవులలో శ్రేష్ఠుడు, పొంగవము అంటే ఎద్దు, వెలది అంటే స్త్రీ, నారి అంటే స్త్రీ, ఆది అంటే మొదలు, తనరు అంటే ఒప్పు, అతుల అనగా అర్థం సాటిలేని, నెగడు అంటే అతిశయించు, మహిత అంటే గొప్పదైన, రాను అంటే అర్థము స్త్రీ, రామ అంటే అర్థము స్త్రీ, సంగాత అనగా అర్థము సమూహము, అగము అనగా అర్థము పాపము, విదూర అనగా దూరంగా పెట్టునది, సన్నుతి అనగా పొగడ్త, యాచకులు అనగా అర్థము భిక్షవులు అని దాని యొక్క అర్థం అనమాట. మున్నీరు అంటే సముద్రము, దుర్భరము అంటే భరింపరానిది, బడబానలము అంటే సముద్రంలో ఉండే అగ్ని, అంగకములు అంటే అవయవాలు, డందము అంటే అర్థము హృదయము,
ప్రదిత అనగా అర్థము కీర్తిగల, తరుణము అంటే అర్థము సమయము, పాతకము అనగా అర్థము పాపము, వెలది అంటే అర్థము స్త్రీ, తల్లి అనే పదానికి సమానార్థక పదాలు జనని మాత, నారి అనే పదానికి సమానార్థక పదాలు వెలతి పొలతి, కాలము అనే పదానికి సమానార్థక పదాలు సమయము తరుణము, పాపము అనే పదానికి సమానార్థక పదాలు పాతకము దురితము. సో ప్రకృతి వికృతులు గమనించినప్పుడు కవి వికృతి కయి, విద్యే విద్య, కన్నడు కృష్ణుడు, విద్య వ్యతిరేక పదం అవిద్య, పుణ్యము వ్యతిరేక పదం పాపము, సద్గుణం వ్యతిరేక పదం దుర్గుణం. సో క్రింది ఇచ్చిన పదాల యొక్క విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసమో చెప్పమన్నాడు. అక్క చెల్లెళ్ళు, తల్లిదండ్రులు, ధర్మాధర్మములు, పాప పుణ్యములు ఇవన్నీ కూడా జంట పదాలే, సమానార్థక పదాలు. సమానార్థక పదాలు వచ్చినప్పుడు ఒక కొత్త పదం ఏర్పడింది. ఇది ఏ సమాసం? అది ద్వంద్వ సమాసం అనమాట. సామాన్య వాక్యాలని సంశ్లిష్ట వాక్యాలుగా రాయమని చెప్పాడు. అంటే అసమాపక్రియలు సమాపక్రియలు రెండు కలిసి ఉండే వాక్యాలు అనమాట ఇవి సంశ్లిష్ట వాక్యాలు అనేవి. భరతమాత కవులను కన్నది, భరతమాత కవులను పెంచింది అనేది భరతమాత కవులను కనిపెంచింది అనమాట. అసమాపక్రియ సమాపక్రియ ఉండేవి సంశ్లిష్ట వాక్యాలు. సందులు రెండు పదాల మధ్య సంధి జరిగినప్పుడు మొదటి పదం చివర ఉండే అచ్చు పేరుతో ఆ సంధిని మనం పిలుస్తాము. అదే ఉదాహరణకి మొదటి పదం చివరన ఊ ఉంటే దానిని ఉత్వ సంధి అని, మొదటి పదం చివరన ఆ ఉంటే అత్వ సంధి అని, మొదటి పదం చివరన ఈ ఉంటే ఇతవ సంధి అని చెప్పి దాన్ని పిలవడం జరుగుతుంది. ఎగ్జాంపుల్స్ మనకి ఇచ్చారు. సీతమ్మ అనేది చూసినప్పుడు సీత అనే పదం అమ్మ అనే పదం కలిసింది. సీత అనే పదంలో మొదటి పదం ఇదే కదా. సీత అనే పదంలో చివరి అక్షరంలో ఉన్న అచ్చు త అంటే ఉత్ ప్లస్ ఆ అచ్చును మనం గమనించాలి, హల్లును కాదు. ఉత్ ప్లస్ ఆ అనేది మనం గమనించినప్పుడు ఆ అనే దీంట్లో ఉంది కాబట్టి ఇది అకార సంధికి ఎగ్జాంపుల్స్గా. ఇలా మొదటి పదం చివర ఉండేదాన్ని అకార సంధి అని చెప్తారు. చాలినంత అనే దాంట్లో చాలినా ప్లస్ అంత అనేది గమనించినప్పుడు చాలిన అంత అనేది, నా అనే దాంట్లో ఉన్ ప్లస్ ఆ అనేది ఉంది కాబట్టి మళ్ళీ అది ఆకార సంధి అని చెప్పి. సో మొదటి పదం చివర ఉన్న అచ్చు అనేది మనకి ఆ సంధి యొక్క సూత్రానికి ఒక ఎగ్జాంపుల్గా పేర్కొంటారన్నమాట. నెక్స్ట్ చమత్కార పద్యం చూస్తే, వంగ తోట నుండు వరి మల్లలో నుండు జొన్న చేల నుండు సోద్యముగను తలుపు మూల నుండు తల మీద నుండును దీని పాపమేమి తిరుమలేస అన్నారు. పద్యం చదవగానే వంగ తోటలో వరిమల్లలో జొన్న చేలలో తలుపు మూలలో తలపైన ఉండేది ఏది అనే ప్రశ్న ఉదయిస్తుంది. కానీ యాక్చువల్గా వంగ తోటలోనే ఉంటుంది, వరి మల్లలోనే ఉంటుంది, జొన్న చేలలోనే ఉంటుంది, తలుపు ఇంటికి మూలలోనే ఉంటుంది, తల శరీరానికి మీదనే ఉంటుంది. అది ఒక చమత్కార పద్యంలాగా దాన్ని రాశారు. రవీంద్రనాథ్ ఠాగూర్ 1861లో జన్మించారు, 1941లో మరణించారు. ఈయనను విశ్వకవి అంటారు. విద్యావేత్త, సంగీతకర్త. ఠాగూర్ బెంగాలీ, ఇంగ్లీష్లోని అన్ని సాహిత్య ప్రక్రియలలో విస్తృతంగా రచనలు చేశారు. ఈయనకు 1913లో గీతాంజలి అనే రచనకు నోబెల్ సాహిత్య పురస్కారం వచ్చింది. జాతీయోద్యమ కాలంలో దేశాన్ని మెలుకొల్పిన మహనీయుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఎక్కడ మనసు నిర్భరంగా ఉంటుందో అనే కవిత గీతాంజలి నుంచి తీసుకోవడం జరిగింది. ఎక్కడ మనసు నిర్భరంగా ఉంటుందో అనే కవితను అనువాదం చేసిన వ్యక్తి గుడిపాటి వెంకటాచలం గారు. ఈయన 1894లో జన్మించారు, 1979లో మరణించారు. గుడిపాటి వెంకటాచలం కవి, కథారచయిత, నవలాకారుడు, నాటకకర్త, వ్యాసకర్త. తెలుగు వచనాన్ని సానబట్టిన రచయిత గుడిపాటి వెంకటాచలం. చలం గారు స్త్రీ స్వేచ్ఛ గురించి, సమానత్వం గురించి పరితపించారు. గుడిపాటి వెంకటాచలం ఉపాధ్యాయుడిగా, పర్యవేక్షకుడిగా తాను గమనించిన అంశాలను దృష్టిలో ఉంచుకొని రచించిన పుస్తకం బిడ్డల శిక్షణ. విద్యను, పెంపకాన్ని మేళవించవలసిన అవసరాన్ని గుర్తించిన అరుదైన పిల్లల ప్రేమికుడు గుడిపాటి వెంకటాచలం గారు. సో నెక్స్ట్ పాఠ్యాంశం ధర్మనిర్ణయం. ధర్మనిర్ణయం పాఠ్యాంశం ప్రక్రియ చారిత్రక కథ. ప్లీజ్ అందరూ కూడా వీడియోని లైక్ చేయండి అమ్మా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా ఉంటాయి కాబట్టి వీడియోస్ చూడొచ్చు మీరు. ధర్మనిర్ణయం పాఠ్యాంశం ఇతివృత్తం, స్థల పురాణం గురించి తెలియచేయడం. ఈ పాఠ్యాంశ రచయిత ఎవరంటే దీనిని సేకరించారు. ధర్మనిర్ణయం పాఠ్యాంశం ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం అనే రచనల నుంచి సేకరించారు. ఆంధ్ర ప్రశస్తి, శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం రచించింది విశ్వనాథ సత్యనారాయణ. ధర్మం కోసం కన్నకొడుకుకే మరణ శిక్ష విధించిన మాధవవర్మ అనే రాజు ధర్మనిరతని తెలియచేయడం అనేది ఈ పాఠ్యాంశ ఉద్దేశం. విజయవాడ కోట వీధిలో సాయంకాలం రాకుమారుడు వ్యవహారానికి వెళ్ళినప్పుడు జరిగిన ప్రమాదం. ఆ ప్రమాదంలో ఆయన 10,000 సువర్ణములు ఇచ్చి గాలి వేగంతో వెళ్ళగా లైలేబియా జాతి గుర్రాలను వేసుకుని వెళ్ళడం వలన జరిగిన ప్రమాదం అనమాట. రాజకుమారుడు గుర్రం కింద పడి యువకుడు మరణించడం, మహారాజు రాజకుమారుడికి మరణశిక్ష విధించి అమలు చేయడం, ఆ తర్వాత దుర్గామాత విజయవాడ నందు ప్రత్యక్షమే రాజు యొక్క ధర్మనిరతిని మెచ్చుకోవడం అనేది పాఠ్యాంశం కథగా తీసుకుని మనకి ఇవ్వడం జరిగింది. ఇందులో వచ్చిన కొన్ని పదాలు, అర్థాలు. రథం అంటే తేరు, వదనం ముఖం, ఆశ్రితులు అంటే ఆశ్రయించిన వారు, ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు, శోకము అనగా ఏడుపు, సపర్యులు అంటే సేవలు, ఆనతి అంటే అర్థం ఆజ్ఞ. యాగంటి పుణ్యక్షేత్రం కర్నూలు జిల్లా నల్లమల కొండల్లో ఉంది. యాగంటిలో పార్వతీ పరమేశ్వరులు విగ్రహ రూపంలో కనిపిస్తారు. యాగంటి ఆలయం వెలుపల ఉన్న కొలను అగస్త్య పుష్కరిణి. యాగంటి కొలంలో ఉన్న నంది విగ్రహం రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది. యాగంటిలో 3 సహసిద్ధంగా ఏర్పడిన గుహలు ఉన్నాయి.
వీరబ్రహ్మం గారు యాగంటి గుహలోనే కూర్చుని కాలజ్ఞానం రాశారు. యాగంటిలో ఉన్న ఆలయం ఉమామహేశ్వర ఆలయం. అసువులు అనగా అర్థము ప్రాణములు. గడియ అంటే 24 నిమిషాలు. పర అంటే ఇతర. అశ్వము అంటే గుర్రము. సువర్ణ అనగా అర్థము బంగారము. అశ్వం అనేదానికి సమానార్థకాలు గుర్రము హయము. సూర్యుడు అనేదానికి ఆదిత్యుడు రవి. రథం అనేదానికి వికృతి అరథము. కుమారుడు అనేది వికృతి కొమరుడు. ఆజ్ఞ అనే పదానికి వికృతి ఆన. ఉదయిస్తాడు అనే పదానికి వ్యతిరేక పదం అస్తమిస్తాడు. అన్యాయము అంటే న్యాయము. సుఖం వ్యతిరేక పదం దుఃఖము. సామాన్య వ్యతిరేక పదం అసామాన్యము. ద్విగు సమాసం. సంఖ్యాపదం పూర్వపదంగా ఉండే సమాసాలను ద్విగు సమాసాలు అంటారు. 4 రోజులు, ముల్లోకాలు, పంచపాండవులు, నవధాన్యాలు ఇవి సంఖ్యలు పూర్వపదాలుగా ఉంటాయి అన్నమాట. ఇవి పూర్వపదం సంఖ్యావాచకంగా ఉండేదాన్ని, ఉత్తర పదం నామవాచకంగా ఉండేదన్నమాట. ఇందులో చూస్తే నెక్స్ట్ మరొకటి చిన్నప్పుడు, చిన్న ప్లస్ అప్పుడు. మొదటి పదం చిన్న. చిన్న అనే దాంట్లో నాలో ఏముంది న్ ప్లస్ ఆ కాబట్టి అందుకబట్టి అత్వసంధికి ఎగ్జాంపుల్స్గా చూస్తూ ఉంటారనమాట. ఇలాంటివన్నీ కూడా మనకు రెగ్యులర్గా గుర్తుంటే ఇబ్బంది ఏం లేదు. క్రింది పదాలను కలిపి సంధిగా రాయండి అన్నారు. రవ్వంత, రవ్వ ప్లస్ అంత అత్వసంధి. చింతాకు అత్వసంధి, చింతా ప్లస్ ఆకు. వెంక ప్లస్ అప్ప వెంకప్ప. సంయుక్త వాక్యం అంటే సమప్రాధాన్యం గల 2 కానీ అంతకన్నా ఎక్కువ వాక్యాల కలయిక వలన సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. సంయుక్త వాక్యంలో అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి. సంయుక్త వాక్యంలో కాబట్టి, కానీ, మరియు వంటి వాక్యాలని కలుపుతాయి మనకి. మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు. ఇలా మనం సంయుక్త వాక్యాలు రాస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ పాఠ్యాంశం త్రిజట స్వప్నం. త్రిజట స్వప్నం పాఠ్యాంశం యొక్క ప్రక్రియ పద్యం. త్రిజట స్వప్నం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం సహానుభూతి పెంపొందించడం. త్రిజట స్వప్నం పాఠ్యాంశ రచయిత ఆతుకూరి మొల్ల. కష్టాలలో ఉన్నవారిని మంచి మాటలతో ఓదార్చాలి తప్ప నిష్ఠూరమైన మాటలతో బాధించకూడదని, రాక్షస స్త్రీలలో త్రిజట లాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారని చెప్పడం అనేది త్రిజట స్వప్నం పాఠ్యాంశ యొక్క ఉద్దేశం. ఆతుకూరి మొల్ల 16వ శతాబ్దానికి చెందిన కవయిత్రి. ఆతుకూరి మొల్ల రామభక్త కవయిత్రి. మొల్ల కడప జిల్లాలోని గోపవరంలో జన్మించడం జరిగింది. మొల్ల రామాయణం రచించారు. మొల్ల రామాయణంలో 871 పద్య గద్యాలు ఉన్నాయి మొత్తం. స్త్రీలు విద్యకు దూరంగా ఉన్న రోజుల్లో మొల్ల రామాయణాన్ని చక్కని పదాలతో సరళంగా రమణీయంగా రచించారు. తెలుగు సాహిత్యంలో పద్యాలనే మల్లెల పరిమళాలను వెదజల్లి చిరగెత్తిని ముడగట్టుకున్న కవయిత్రి ఆతుకూరి మొల్ల. త్రిజట స్వప్నం అనే పాఠ్యాంశం మొల్ల రామాయణంలోని సుందరకాండ నుంచి తీసుకోవడం జరిగింది. మొల్ల రామాయణం నుంచి సుందరకాండ నుంచి ఈ త్రిజట స్వప్నం పాఠ్యాంశం తీసుకున్నారు. కొన్ని కఠిన పదాలు అర్థాలు మనం గమనిస్తే కంటిన్ అంటే చూచితిని. ఇంతులు అంటే స్త్రీలు. అబ్ది అనగా అర్థం సముద్రం. సుంబత్ అంటే ప్రకాశించే. కోటీరములు అంటే కిరీటాలు. యలమి అంటే సంతోషం. ద్వీపం అంటే ఏనుగు. ఉజ్వలము అంటే వెలుగునది. శుద్ధాంతము అంటే అంతఃపురము. సిద్ధము అంటే న్యాయమైనది. కఠినోక్తులు అనగా అర్థము పరుషమైన మాటలు. వెరవకు అంటే భయపడకు. ఇమ్ముగా అంటే ఆనందంగా. మనుపుము అంటే బతికించుము. ధనుజకాంతలు అంటే రాక్షస స్త్రీలు. ఎడబాసి అనగా అర్థము విడిచి. సుతుడు అనగా అర్థము కొడుకు. పవనసుతుడు అంటే హనుమంతుడు. లెస్స అనగా అర్థము బాగుగా. రాఘవుడు అంటే రాముడు. కవులు అంటే కోతులు. ఉరుగతి అంటే వేగంగా గొప్పగా. ఉర్వి అనగా అర్థము భూమి. ఉర్వి తనయ అంటే సీతాదేవి. తనయ అంటే కుమార్తె. భూమి సమానార్థక పదం ధరణి. సంతోషము సమానార్థక పదం యలమి. మాట సమానార్థక పదం ఉక్తి. కాంతి సమానార్థక పదం వెలుగు. భాష పదానికి వికృతి భాష. అంబ ప్రకృతి వికృతి అమ్మ. కరుణ సమానార్థక పదం దయ. పిచ్చుకు నేర్పిన పాఠం అనే కథ ఇచ్చారు. ఈ కథ వ్యక్తిత్వ వికాస కథల నుంచి తీసుకున్నారు. ఇతరులు శ్రమతో జీవించాలనుకోవడం హీనాతిహీనం అని తెలపడం అనేది పిచ్చుకు నేర్పిన పాఠంలో ఉన్న ఒక కథ. క్రింది పదాలు విడదీయండి అన్నారు. శుద్ధాత్ముడు అన్నారు. శుద్ధ ప్లస్ ఆత్ముడు. రామాలయం, రామా ప్లస్ ఆలయం. రవీంద్రుడు, రవి ప్లస్ ఇంద్రుడు. కవి ప్లస్ ఇంద్రుడు. భాను ప్లస్ ఉదయం, భానుదయం. గురు ప్లస్ ఉపదేశం, గురుపదేశం. మాతృ ప్లస్ రుణం అనేది. మొత్తంగా ఇక్కడ మనం గమనిస్తే 2 పదాలలోనూ మొదటి పదం చివరన ఉన్న అచ్చు, రెండో పదం చివర ఉన్న అచ్చు, ఈ 2 అచ్చులు కలిసి దీర్ఘ అచ్చుగా మారింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురు అనే దాంట్లో రు ఉంది అంటే రూలో ఊ ఉంది అని అర్థం. ఉపదేశం అనే దాంట్లో కూడా ఊ ఉంది. ఈ 2 కలిసి ఊ ప్లస్ ఊ కలిసి ఊగా మారింది. ప్రతి ఎగ్జాంపుల్ అంతే. సో అలాంటి చోట్ల ఆయి ఊ అరు అనే అచ్చులకు అవే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘాలు ఏకాదేశం అవుతాయి అని చెప్పి సవర్ణ దీర్ఘ సంధి యొక్క సూత్రం అనమాట. అది అంటే దీర్ఘం రావడం. 2 ఒకే రకమైన అచ్చులు కలిసి వాడికి దీర్ఘం వచ్చింది. అది సవర్ణ దీర్ఘ సంధి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విద్యార్థి, విద్యా ప్లస్ అర్థి. కవీశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు. 2 కూడా ఈలే. ఈలు 2 కలిసి ఈ వచ్చిందనమాట. కోటేశ్వరుడు, కోటి ప్లస్ ఈశ్వరుడు. 2 ఈలే, ఈ వచ్చింది. సో అలా ఆ ఈ ఊ అరువులకు అవియే అచ్చులు పరమైనప్పుడు వాటి దీర్ఘము వస్తే దానిని సవర్ణ దీర్ఘ సంధి అంటారు అనమాట. క్రింది వాక్యాలను సంయుక్త వాక్యాలుగా రాయండి అన్నారు.
సీతకు ఆనందం కలిగింది, రామునికి ఆనందం కలిగింది, సీతారాములకు ఆనందం కలిగింది. సంయుక్త వాక్యం అంతే. సంశ్లిష్ట వాక్యం అయితే అసమాపక్రియలు సమాపక్రియలు అవి చూడాలి. ఇక్కడ అలా కాదు, కలిపి రాసేయడమే అనమాట. అది సంయుక్త వాక్యం. ప్రశ్నార్థక వాక్యాలు అంటే వాక్యంలో ప్రశ్నను సూచించే అర్థం ఉంటే దాన్ని ప్రశ్నార్థక వాక్యం అంటారు. త్రిజట ఏం మాట్లాడుతుంది? క్వశ్చన్ మార్క్ ఉంది. సీత ఎందుకు బాధపడింది? క్వశ్చన్ మార్క్ ఉంది. ఇలా ప్రశ్నార్థక వాక్యాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ఆశ్చర్యార్థక వాక్యం, వాక్యంలో ఏదైనా ఆశ్చర్యం కలిగించే అర్థం వచ్చితే దాన్ని ఆశ్చర్యార్థక వాక్యం అంటారు. ఆహా ఎంత బాగుందో, ఇది ఒక ఆశ్చర్యార్థక వాక్యం. ఔరా సీతారాముల రథం ఎంచడం ముచ్చటగా ఉందో, ఇది ఒక ఆశ్చర్యార్థక వాక్యం అనమాట. నెక్స్ట్ పాఠ్యాంశం డూడు బసవన్న. అందరూ వీడియో లైక్ చేయండి. ఏపీ టెట్ ఆన్లైన్ పేపర్స్ కావాల్సిన వారు, ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే శ్రీనిధి ఎక్సలెన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఆఫ్లైన్ ఎగ్జామ్స్ అయితే మీకు కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేసినట్లయితే మీకు ఆఫ్లైన్ ఎగ్జామ్స్ని బుక్ రూపంలో మీ ఇంటికి సెండ్ చేయడం జరుగుతుంది. జస్ట్ అడ్రస్ పంపించి మీ డీటెయిల్స్ చెప్తే బుక్స్ అయితే పంపించడం జరుగుతుంది. డూడు బసవన్న పాఠ్యాంశం ప్రక్రియ జీవిత చిత్రం. డూడు బసవన్న పాఠ్యాంశ ఇతివృత్తం సంస్కృతి గురించి తెలియజేయడం. డూడు బసవన్న పాఠ్యాంశ రచయిత రావూరి భరద్వాజ. గంగిరెద్దుల వారి జీవన విధానాన్ని తెలియజేస్తూ జానపద కళల పట్ల విద్యార్థులకు అవగాహన కలిగించడం అనేది డూడు బసవన్న పాఠ్యాంశం యొక్క ప్రధానమైన ఉద్దేశం. రావూరి భరద్వాజ జననం 1927, మరణం 2013. ఈయన గుంటూరు జిల్లా తాడికొండలో జన్మించారు. రావూరి భరద్వాజ రచించిన తొలి కథ విమల. మొత్తం 37 కథా సంపుటాలు రాశాడు. రావూరి భరద్వాజ రచించిన కథా సంపుటాలు అపరిచితులు, కథాసాగరము. రావూరి భరద్వాజ 43 పిల్లల కథల పుస్తకాలు రచించారు. ఈయన రచించిన పిల్లల కథలు ఉడతమ్మ ఉపదేశము, కీలుగుర్రము. రావూరి భరద్వాజ రచించిన మొత్తం నవలలు 17 నవలలు రచించారు. రావూరి భరద్వాజ గారి నవలలు కరిమింగిన వెలగపండు, జలప్రలయము. రావూరి భరద్వాజ గారు రచించిన పాకుడు రాళ్ళు రచనకు జ్ఞానపీఠ పురస్కారం వచ్చింది. డూడు బసవన్న పాఠ్యాంశాన్ని జీవన సమరం అనే రచన నుంచి తీసుకున్నారు. రావూరి భరద్వాజ రాసిన యథార్థ జీవుల యథార్థ గాథగా పిలువబడే రచన పేరు జీవన సమరం. ఈయన పొందిన పురస్కారాలు కళాప్రపూర్ణ, కేంద్ర సాహిత్య అకాడమీ, సోవియట్ భూమి నెహ్రూ పురస్కారం, రాజాలక్ష్మి ఫౌండేషన్ పురస్కారం, గోపీచంద్ జాతీయ పురస్కారం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కళారత్న పురస్కారం, లోక్నాయక్ ఫౌండేషన్ పురస్కారం. పరమేశ్వరుడు తన నంది చేత గంగిరెద్దు ఆట ఆడించాడని చెప్తూ ఉంటారు. గంగిరెద్దు ఆట మొదట్లో వినోద క్రీడగా మొదలై తర్వాత వృత్తిగా మారింది. బసవయ్య తన 6 అన్నదమ్ముల్లో పెద్దవాడు. బసవయ్య నాన్న వెంట వెళ్ళి గంగిరెద్దు ఆటలో రామ్డోలు వాయించేవాడు. బసవయ్యకి 5 పిల్లలు. పెద్దవాడు తన 2వ తమ్ముడి దగ్గర ఉంటున్నాడు. మిగిలిన వాళ్ళు బసవయ్యతో పాటు ఉంటున్నారు. సహజ వినోదం కోసం ఏర్పడిన జానపద కళారూపాలే ఇవి. జానపద కళారూపాలు కొండ ప్రాంతాలలో పుట్టి క్రమంగా ద్రావిడ దేశం అంతటా వ్యాపించాయి. కొరవంజి అనే జానపద కళారూపం కురువలు ప్రారంభించారు. కురువలు పుణ్యక్షేత్రముల దగ్గర వాటి స్థల పురాణాలను, పవిత్ర గాథలని ఆసువుగా చెప్పి యాత్రికులను మంత్రముగ్ధులను చేస్తారు. కొరవంజి కాలక్రమంలో ఏకపాత్రాభినయం చెప్పే సోదిగా మారిపోయింది. ఎరుక చెప్పే సోదిగా మారిపోయింది. మకాం అంటే అర్థం నివాసం, ఆప్యాయం అంటే అర్థం వాత్సల్యం, అనుగుణం అంటే అర్థము తగినట్లు, కనుమరుగు అంటే అర్థము నాశనం. ఉదకం అనే పదానికి అర్థాలు నాన్న, జనకుడు అనేవి సమానార్థక పదాలు. బసవయ్య సమానార్థక పదాలు వృషభము, ఎద్దు. సంతోషం సమానార్థక పదాలు ఆనందము, సంతసము. రూపుమాపు అంటే నాశనం చేయు. పట్టుకొని వేలాడు అంటే వదిలిపెట్టకుండా ఉండు. కాలు దువ్వు అంటే తగుకు సిద్ధపడడం. తిలోదకాలు ఇవ్వడం అంటే సంబంధం లేదా అనుబంధాన్ని తెంచుకోవడం అని అర్థము. క్రింది పదాలు విడదీసి వచ్చిన మార్పును గమనించమన్నాడు. మహేశ, మహా ప్లస్ ఈశ, మహేశ. ఇక్కడ ఆ మహాలో ఆ, ఈలో ఈ, ఆకి ఈ కలిసినప్పుడు ఏ వచ్చింది. మహోదది, మహాలో ఆ, ఉదదిలో ఊ, ఆకి ఊ కలిసినప్పుడు ఓ వచ్చింది. రాజర్షి, రాజాలో ఆ, ఋషిలో అరు, ఆకి అరు కలిస్తే ఆరు వచ్చింది. పై పదాలను మనం పరిశీలించినప్పుడు పూర్వపదం చివర ఆ అనే అచ్చులే ఉన్నాయి. పరపదంలో మొదటగా ఈ ఊ అరువులు వచ్చినాయి అన్నమాట. ఇలా అకారానికి ఈ ఊ అరువులు పరమైనప్పుడు అవి ఏ ఓ ఆర్లుగా మారాయి. అకారానికి ఈ ఊ అరువులు పరమైనప్పుడు ఏ ఓ ఆర్లు ఆదేశంగా రావడం అనేది గుణసంధి యొక్క ఫార్ములా. సో రాజేంద్ర గమనిస్తే రాజా ప్లస్ ఇంద్ర, జాలో ఆ ఉంది, ఇంద్రాలో ఈ ఉంది. ఆకి ఈ కలిసింది ఏ వచ్చింది. తిలోదకాలు, తెలా ప్లస్ ఉదకాలు, ఆ ప్లస్ ఊ కలిసింది ఓ వచ్చింది. ఆ ప్లస్ అరు కలిసింది ఆరు వచ్చిందనమాట. ఇలా అకారానికి ఈ ఊరులు పరమైనప్పుడు ఏ ఓ ఆర్లు ఆదేశంగా వస్తాయి. ఇది గుణసంధి యొక్క ఫార్ములా. ఏ ఓ ఆర్లను గుణసంధి అంటారు. ఇచ్చిన పదంలో సవర్ణదీర్ఘ సంధి ఉందా, గుణసంధి ఉందా, యనాదేశ సంధి ఉందా, ఉత్వసంధి ఉందా, అత్వసంధి ఉందా మనం ఐడెంటిఫై చేయాలన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శైలాగ్రము, శైలా ప్లస్ అగ్రము, 2 ఆలే. లాలో ఆ ఉంది, ఆలో ఆ ఉంది, దీర్ఘం వచ్చింది. అకారానికి అకారమే పరమయ్యి ఆ వచ్చినప్పుడు అది సవదీర్ఘ సంధి అవుతుంది కదా, అది. నెక్స్ట్ సమాసాలు. అందచందాలు, కాలు చేతులు, అన్నదమ్ములు 2 సమానార్థక పదాలే. ఏ సమాసం అవుతుంది? ద్వంద్వ సమాసం. అలాగే పూర్వపదంగా నెంబర్ ఉంటే అది ద్విగు సమాసం అవుతుంది. 2 చేతులు, నెంబర్ వచ్చింది 2. 3 మాసాలు 3. ఇలా నెంబర్ అనేది మొదటి పదంగా ఉంటే అది ఏ సమాసం అవుతుందంటే ద్విగు సమాసం అవుతుంది అనమాట.
సో మీరు లోపలికి రావచ్చు అంటే పర్మిషన్ ఇచ్చారు, ఇది అనుమత్యర్థక వాక్యము. నువ్వు ఇంటికి వెళ్ళవచ్చు, ఇది ఇది కూడా అనుమత్యర్థక వాక్యమే. మీరు సెలవు తీసుకోవచ్చు, ఇది కూడా అనుమత్యర్థక వాక్యమే. ఒక పని చేయడానికి అనుమతి ఇచ్చే అర్థాన్ని సూచించే వాక్యాన్ని అనుమత్యర్థక వాక్యం అంటారు. నెక్స్ట్ మరొకటి శుభం కలుగుగాక, ఇది ఆశీర్వాదక వాక్యం. నిండు నూరేళ్ళ వర్ధిల్లు, ఇది ఆశీర్వాదక వాక్యమే. నీకు మంచి బుద్ధి కలగాలి, ఇది ఆశీర్వాదక వాక్యమే. మనం ఆశీస్సులను అందజేసే వాక్యాలను ఆశీర్వాదక వాక్యాలు అంటారు. నాయనా వర్ధిల్లు, ఇదే వాక్యం ఆశీర్వాదక వాక్యం. రహీం, నువ్వు ఇంటికి వెళ్ళవద్దు అంటే ఒక పని చెయ్యవద్దు వెళ్ళవచ్చు అన్నారు, చేయమని చెప్పారు, వెళ్ళవచ్చు అనుమత్యర్థక వాక్యం. సరోజ, సద్విద్యా ప్రాప్తిరస్తు ఆశీర్వాదక వాక్యం. ఎల్విన్, నువ్వు పాఠశాలకు వెళ్ళవచ్చు అనుమత్యర్థక వాక్యం. నీకు ఎల్లడలా శుభం కలుగుగాక ఆశీర్వాదక వాక్యం. నీ ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి రావచ్చు అనుమత్యర్థక వాక్యం అనమాట. ఇది వాక్యాలు. చమత్కార పద్యం చూస్తే కప్పను చూసి పాము వణికింది అనే సమస్యను ఒక కవికి ఇచ్చారు. కప్పను చూసి పాము వణకదు కదా అని చెప్పి ఈ కవి ఈ విధంగా పరిష్కారం చూశాడు. కొప్పలు కావలి కాయగా చెప్పులు కర్రయ్యను బోని శేఖరగత్యం దాచప్పుడగు చువచ్చడి వెంకప్పను గని పనవరుడు గడబడ వణికానని చెప్పి పద్యం చివరి పదంలో దాని ముందరి అక్షరంతో కలిసి వెంకప్ప అయ్యింది. అంటే ఆ వెంకప్ప అనే అతను కొప్పలు కాపలా కాయడానికి వస్తున్నప్పుడు అక్కడ చూసి వెంకప్పను చూసి పామును గడగడ వణికిందని చెప్పి ఈ మొదటి పదంలో వెమ్ అనేది మొదటి పదంలో వాడేసి నెక్స్ట్ కప్పలు అనేది రెండో పదంలో వాడాడు కాబట్టి అక్కడ భయపడలేదు అని చెప్పి. మనకు జనరల్గా కప్పను చూసి భయపడవు కదా, కానీ ఇక్కడ వెంకప్పను చూసి భయపడ్డాయి అనమాట. గురి అనే కథ ఇచ్చారు. గురి అనే కథలో విదర్భ దేశాన్ని పరిపాలిస్తున్న రాజు విక్రమసేనుడు. విక్రమసేనుడు వద్ద మంత్రి రాంభట్టు. రాంభట్టు ఎంతో తెలివైన వాడు, సమయస్ఫూర్తి కలిగిన వాడు. ఒకరోజు విక్రమసేనుడికి వేట అంటే ఇష్టం వలన తన పనివారితో కలిసి వేటకు వెళ్ళడం జరిగింది. లేడి పిల్లను గురి చూసి విక్రమసేనుడు కొడితే ఆ బాణం లేడి పిల్ల తప్పించుకోవడం వలన చెట్టుకు తగిలింది. భలే గురి అని ఒక సైనికాధికారి చప్పట్లు కొట్టాడు. రాజుకు తనను ఎగతాళి చేశాడని కోపం వచ్చింది. తన వద్ద ఉన్న రాంభట్టు సమయస్ఫూర్తితో లేడీని పారిపోమని చెప్పడానికి మీరు చెట్టుకు బాణం వేసి భలే కొట్టారని చెప్పగానే విక్రమసేనుడికి సంతోషం వేసింది. ఇది ఈ పాఠ్యాంశం. ఇక 6వ తరగతి తెలుగులో చివరి పాఠ్యాంశం ఎంత మంచి వారమ్మ అనే పాఠ్యాంశం. ఎంత మంచి వారమ్మ పాఠ్యాంశం ప్రక్రియ వ్యాసం, దీని యొక్క ఇతివృత్తం జీవన వైవిధ్యం గురించి తెలియచేయడం. ఎంత మంచి వారమ్మ పాఠ్యాంశం యానాదులు అనే రచన నుంచి తీసుకున్నారు. యానాదులు పుస్తక రచయిత శ్రీ వెన్నెలకంటి రాఘవయ్య. వెన్నెలకంటి రాఘవయ్య 1897లో జన్మించారు, 1981లో మరణించారు. వెన్నెలకంటి రాఘవయ్య బిరుదు నెల్లూరు గాంధీ. వెన్నెలకంటి స్వతంత్ర సమరయోధుడు, సంఘ సేవకుడు, చరిత్రకారుడు. వెన్నెలకంటి రాఘవయ్య గారు స్వతంత్ర సమరంలో 21 నెలల పాటు జైలు శిక్ష అనుభవించారు. ఏ ఉద్యమంలో పాల్గొనంటే సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొన్నారు. వెన్నెలకంటి రాఘవయ్య గారికి 1973లో పద్మభూషణ పురస్కారం వచ్చింది. ఈయన యానాదులు, భారతదేశంలో ఆదివాసులు వంటి 22 పుస్తకాలు రచించారు. వెన్నెలకంటి రాఘవయ్య తెలుగులో అడవిపోలు, నాగులు, చెంచులు, సంచార జాతులు వంటి 10 పుస్తకాలు రచించారు. ఎంత మంచి వారమ్మ, యాడికి పోయినాడమ్మ అని పాడుకుంటూ నిరాడంబర జీవన శైలితో సాక్షాత్కరించే కష్టజీవులు యానాదులు. ద్రవిడ వలసలకు పూర్వమే తెలుగు ప్రాంతాన్ని అంటిపెట్టుకుని ఉన్న ఆనాటి మానవులు యానాదులు. అనాది అనే పదం నుంచి యానాది అనే పదం వచ్చింది. దక్షిణాన పొన్నేరు అంటే తమిళనాడు నుంచి, ఉత్తరాన కృష్ణ మధ్య ప్రాంతమే యానాదుల యొక్క తొలి స్థానం. దేశం యొక్క ధాన్య రాశులు ఎలుకలు నశింపచేయకుండా లక్షల సంవత్సరాల నుండి నిరంతరం కష్టపడుతున్న కష్టజీవులు యానాదులు. దక్షిణ దేశపు ఆదివాసులందరిలోనూ యానాదులే అందగాళ్ళు. జాడలు తీయడంలో వీరికి ఉన్న నేర్పును పోలీసులు, వేటగాళ్ళు ఉపయోగించుకుంటారు. వైద్యులు మూలికలు యానాదుల ద్వారానే సమకూర్చుకుంటారు. కొండ కషాయాలు, మూలికలు వీరి ఔషధాలు. యానాదులు వేదాంతులు, అల్ప సంతోషులు అవ్వడం వలన వారి జీవితంలో ఈర్ష్య, ద్వేషాలు, అసూయ కనిపించవు. పస్తుకు పండుగకు అంత భేదం లేకపోవడమే యానాదుల జీవనయాత్రకు ఊతకర్ర. యానాదులు మితభాషి. యానాదులు ఏకభుక్తులు. మాంసాహారంతో పాటు ఆకుకూరలు ఆహారంలో భాగంగా తినేవారు. యానాదులు తినే పండ్లు కలేపండ్లు, నాగజముడు, బెక్కి పండ్లు. యానాదులు బొగ్గుపాలతో అలవాటైన గుణము మొహమాటము, బాగా మొహమాటం ఎక్కువ. యానాదులు ప్రదర్శించే యక్షగానము గ్రామస్తులను బాగా ఆకర్షిస్తుంది. యానాదుల భాగవతం చూడడానికి 5-6 మైళ్ళ నుంచి జనం వస్తారు. స్త్రీ వేషాలు మగవాళ్ళు ధరిస్తారు. యానాది స్త్రీలు పాటలు బాగా పాడతారు. స్త్రీలు పాటలకు వస్తా, పదర, రాస్తా, పనికి అని మొదలుపెట్టి ధనము దాచుట దొంగతనము అనే పాటను ముగిస్తారు. యానాదుల దైవము వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర్లకు టెంకాయలతో, తులసి దళాలతో చులకనగా తృప్తి పడతారని యానాదుల యొక్క ఉద్దేశం. యానాదులు వేటకు వెళ్లే ముందు కాట్రాయుడికి మొక్కుకుంటారు. యానాదులు సాంక్రమిక వ్యాధులు తటస్థమైనప్పుడు మహాలక్ష్మమ్మ, పోలేరమ్మ వెలసి ఉండే చెట్టు దగ్గర, గ్రామ చావిల దగ్గర ప్రార్థిస్తారు. యానాదులకు పెట్టని భూషణముల లాంటివని వేటినంటారంటే చల్లని చూపుల మందహాసము, ప్రతిబింబించే కనుదోయి, మితభాషణం, సహజమైన వినయము, ఆకర్షణీయమైన అమాయకత్వం అనేవి యానాదుల్లో చూస్తాము. యానాదులు మానవ సంఘానికి పరమేశ్వరుడు ప్రసాదించిన వరం లాంటి వారు అని చెప్పి వెన్నెలకంట రాఘవయ్య గారు చెప్పారు. కొన్ని పదాలు, అర్థాలు మనం గమనిస్తే అంకె అంటే వంశము,
అంగడి అంటే కొట్టు, అంబుది అంటే సముద్రము, అగము అంటే పాపము, అజ్ఞానం అంటే జ్ఞానం లేకపోవడం, అతుల అంటే సాటిలేని, అబ్ది అంటే సముద్రము, అవగతం అంటే తెలియబడినది, ఆపన్నులు అంటే ఆపదలో ఉన్నవారు, ఆవశ్యకత అంటే అవసరము, ఒద్దిక అంటే అనుకూలత స్నేహము, వసుకుట ఇచ్చుట, కథనము యుద్ధము, కపటము మోసము, కపి కోతి, కాంస్యము కంచు, కాలుడు యముడు, కావలి రక్షణ, కిని కోపించు, కూడు అన్నము, కూరిమి స్నేహము, కోటీరమ్ము అంటే కిరీటము అని అర్థము, ఇంకుట ఎగిరిపోవుట, ఆలు భార్య, ఇంతి స్త్రీ, ఇమ్ముగా స్థిరంగా, ఉత్తరయము కండువ, ఉదకము నీరు, ఏకభుక్తులు ఒకపొడ మాత్రమే తినేవారు, ఎరుక జ్ఞానము, తర్కించు చర్చించు, తరుణము తగిన సమయము, కూడు అన్నము, కూరిమి స్నేహము, కోమలి అందమైన స్త్రీ, చేటు అనగా అర్థము కీడు అనర్థము, దెండము అనగా అర్థము హృదయము, తనయ అంటే అర్థము కూతురు, తనరు అంటే ప్రకాశించు, తనుబౌడు అనగా అర్థము కుమారుడు అని అర్థము, తలపోయ అంటే ఆరాటపడు తొందరపడు, తలపోయ అంటే ఆలోచించు, తెలలు నువ్వులు, తీవ్రత ఆధిక్యము, తుల్యము సమానము, తెంపు సాహసము, తేటతెల్లం చేయు మికిలి స్పష్టంగా వివరించు, దత్త ఇవ్వబడిన, ధనుజులు ఆకు, దాన దశులకు పెట్టు ఆహారము, దాశరథి శ్రీరాముడు, ద్వీపము నాలుగు వైపులా నీటితో చుట్టబడిన భూమి, దుర్గతి చెడ్డస్థితి, పొలతి స్త్రీ, పొంగవం ఎద్దు, ప్రదితము ప్రఖ్యాతి పొందినది, బుధుడు పండితుడు, బుడతడు బాలుడు, భాస్కరుడు సూర్యుడు, మదం అంటే గర్వము, మనువు అంటే బ్రతుకు, మున్నీరు సముద్రము, ముల్లె అంటే మూట, మోలి అంటే తరగతి, యాచకులు అంటే భీక్తకులు, రూకులు అంటే నాణెములు, వదనం అంటే